భారతి రికార్డింగ్ స్టార్ట్ చేయి. ఇన్ ద బుక్స్ ఆఫ్ కేఎస్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏఎస్. ఓకేనా? అందరూ వినండమ్మా. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ కేఎస్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏఎస్. చక్కగా అర్థమవుతుంది కదా అమ్మా? సో క్విక్ రివిజన్. Bills of exchange is an instrument in writing containing an unconditional order signed by the maker directing a certain person to pay a certain sum of money only to a certain person or to the order of certain person or to the bearer of. Instrument. There are three parties in bills of exchange: drawer, drawee and payee. Drawer is the person who draws the bill. Drawee is the person on whom to bill is the drawn. Payee is the person who ultimately receives payment in respect of the bill. There are three advantages in taking bills of exchange. One, it provides security by acting as an evidence. Second, it can be discounted with the banker. Third, it can be endorsed to a creditor. క్లియరా కన్నా? అందరూ ఆస్వాదించండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ Saravanan. ఇన్ ద బుక్స్ ఆఫ్ Saravanan, KS on 1/10/2019, KS sold goods to NK rupees 1 lakh. KS sold goods to NK rupees 1 lakh. In the books of KS, the journal entry is NK account debit to sales account. కరెక్టా అమ్మా? చక్కగా అర్థమవుతుందేమో చూడండమ్మా. సో కేఎస్ సోల్డ్ గూడ్స్ టు ఎన్కే రూపీస్ 1 lakh ఆన్ క్రెడిట్. ఏంటమ్మా? ఆన్ క్రెడిట్. ద జర్నల్ ఎంట్రీ ఈజ్ ఎన్కే అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. క్లియరా కన్నా? రైటా? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే, ఎన్కే ఈజ్ సెల్లింగ్ ఆర్ పర్చేసింగ్? పర్చేసింగ్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు కేఎస్ అకౌంట్ 1 lakh. అర్థమవుతుందా చూడండమ్మా. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏఎస్, నో ఎంట్రీ. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏఎస్, నో ఎంట్రీ. ఫస్ట్ Saravanan on 1/10/2019, Saravanan sold goods to NK rupees 1 lakh on credit. NK account debit to sales account. In the books of NK, purchase account debit to KS account. ఈ ఎంట్రీలో ఎవరికైనా డౌట్ ఉందా అమ్మా? క్లియర్గా ఉంది కదమ్మా? రైట్. ఓకే, నెక్స్ట్. ఆన్ 1/10/2019, వినండమ్మా. ఆన్ 1/10/2019, accepted bill. చెప్పండి. accepted bill received from NK. ఏంటమ్మా? accepted bill received from ఓకే NK. ఎవరు బిల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? NK. దాన్ని యాక్సెప్ట్ చేసి బిల్ని రిసీవ్ చేయడానికి మనము we will pass a journal entry. When Saravanan draws a bill, for that no entry, because if Saravanan draws a bill, it is only a draft. It is not a valid bills of exchange till it is accepted by NK. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను కదా ఒక బిల్ని. Saravanan ఫస్ట్ డ్రా చేశాడు కదా, దాన్ని NK యాక్సెప్ట్ చేసేంత వరకు దానికి వ్యాలిడిటీ లేదు. దానికి ఏమి లేదు? వ్యాలిడిటీనే లేదు. ఎప్పుడు దానికి ప్రాణం వస్తుంది? NK యాక్సెప్ట్ చేస్తే గానీ ఆ పేపర్కి ప్రాణం రాదు. అప్పటి వరకు ఆ పేపర్కి విలువ లేదు. ఎందుకంటే నేను జస్ట్ వాడు డబ్బులు ఇవ్వాలని రాశాను. వాడు ఒప్పుకుంటేనే కదా దానికి రైట్ ఉంటుంది. ఐడియా అర్థమైందా లేదా? సో వాడు ఒప్పుకునేంత వరకు, యాక్సెప్ట్ చేసేంత వరకు, యాక్సెప్టెడ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ NK. అయితే మీరు డ్రా చేస్తున్నారు కదా సార్, దానికి ఎంట్రీ ఏమి వెయ్యమమ్మా? లేదు. వెన్ వి డ్రా ఏ బిల్, వి డోంట్ పాస్ ఎనీ జర్నల్ ఎంట్రీ. ఆఫ్టర్ NK's acceptance, I will receive the original bill. I will receive the original bill. For that, I will pass a journal entry. Accepted bill received from NK. The journal entry is bills receivable account debit. ఏంటమ్మా? Bills receivable account debit to NK account 1 lakh. Accepted bill received from NK. Accepted bill received from NK. అందరూ గమనించండమ్మా. సార్ అప్పుడైతే మనము ఇక్కడ Saravanan NKకి గూడ్స్ అమ్మాడు. NK నాకు 1 lakh ఇవ్వాలి. నేను ఒక బిల్ ని డ్రా చేస్తున్నాను. దాన్ని డ్రా చేయడానికి ఎంట్రీ ఏమి ఉండదు. వాడు సంతకం పెట్టిన తర్వాత ఆ బిల్ నా చేతికి వస్తుంది కదా, అప్పుడు నేను ఎంట్రీ పాస్ చేస్తాను. ఏం జర్నల్ ఎంట్రీ నేను పాస్ చేస్తాను? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు NK account. Sir, what is the logic behind passing this journal entry? Whether this bills receivable account is a personal account or real account or a nominal account. ఎంజాయ్ చేస్తున్నారుగా? అందరూ చక్కగా ఆస్వాదించండమ్మా. ఇప్పుడు NK వచ్చేసి అందరూ శ్రద్ధగా వినాలమ్మా. ఇప్పుడు NK మనకి 1 lakh rupees ఇవ్వాలి.
ఎవడైనా మనకి డబ్బులు ఇవ్వాలి అంటే వాడిని మనం ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఇఫ్ ఎనీబడి ఓసెస్ మనీ దే బికమ్ అవర్ డెటార్. సో వాళ్ళని ఏం చేయాలి? మనము డెబిట్ చేస్తాము. ఇప్పుడు ఆ ఎన్కే డాష్ ఫస్ట్ తేదీ నాడు మనకి క్యాష్ ఇచ్చాడా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చాడా? ఈ ఎన్కే మనకి క్యాష్ ఇచ్చాడా లేక బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చాడా? బ్యూటిఫుల్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఓకే, ఏమిచ్చాడు వాడు? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏ జనరల్ ఎంట్రీ వేశాను నేను? డెబిట్ టు ఎన్కే అకౌంట్. సరే, ఎందుకు సార్ ఈ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ని డెబిట్ చేసి ఎన్కేని క్రెడిట్ చేశారు కదా? వాట్ ఈస్ ద లాజిక్? చక్కగా వినండమ్మా. అప్పుడు ఒక నిమిషం. అతని దగ్గర నుంచి ఒక బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు, ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి నేను ఏ అకౌంట్ ని యూజ్ చేస్తున్నాను? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఓపెన్ చేసి దేన్ని క్రెడిట్ చేస్తున్నాను? ఎన్కేని. యాక్చువల్గా అందరూ గమనించండమ్మా, ఈ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అనేది ఇట్ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ ఎన్కే. యాక్చువల్గా ఇది కూడా ఒక ఎన్కే యొక్క అకౌంటేనమ్మా. ఎవరి అకౌంట్ ఇది? ఎన్కేది. సార్, ఆల్రెడీ ఎన్కే అకౌంట్ ఉంది కదా, ఎందుకు ఆ ఎన్కేని క్లోజ్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ డెబిట్ నుండి క్రెడిట్ చేస్తే ఎన్కే అకౌంట్ ఏమవుతుంది? క్లోజ్ చేసి ఆ ఎన్కేని దేనిలోకి తీసుకొచ్చాను నేను? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లోకి తీసుకొచ్చాను. సార్, ఈ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఒక పర్సనల్ అకౌంటా సార్? అవునానా? ఎవరి పర్సనల్ అకౌంట్ సార్ ఇది? ఎన్కే యొక్క పర్సనల్ అకౌంట్. ఇప్పుడు ఎన్కే ఉన్నాడు దాని లోపల, ఉన్నాడు. ఎన్కే అనే డెటార్ ని తీసుకొచ్చి దేని లోపల నేను పెట్టాను? ఇప్పుడు బిల్స్ రిసీవబుల్. సార్, ఇప్పుడు బిల్స్ రిసీవబుల్ లోపల ఎన్కే ఉన్నాడా సార్? అవునానా? ఎన్కే అనే డెటార్ అకౌంట్ ని క్లోజ్ చేసి అతనికి ఓ గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చాను. అతని ఎన్కేని డెటార్స్ స్టేటస్ లో నుండి, డెటార్స్ స్టేటస్ లో నుండి అతని బిల్స్ రిసీవబుల్ స్టేటస్ లోపలికి నేను హెచ్చించాను. అందువల్లే ఈ ఎన్కేని క్రెడిట్ చేసి క్యాన్సిల్ చేసి ఆ ఎన్కే వాడు యాక్చువల్ గా ఇప్పటికే మనకి డెటారే, ఎందుకంటే 3 నెలల తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా. స్టిల్ హీ ఈజ్ ఏ డెటార్. ఒకరి దగ్గర నుంచి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాగానే అతని యొక్క డెటార్ అకౌంట్ ని క్లోజ్ చేసి అతని కోసం ఓ కొత్త అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆ అకౌంట్ పేరు ఏంటది? బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అయితే మీరు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ని ఒక డెటార్ అకౌంట్ అని అంటారా? అవునానా? ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ అవర్ డెటార్. ఎందుకు సార్? వాడు డెటార్ అకౌంట్ లోనే ఉండొచ్చు కదా, దేనికి ఇలాగ ఒక అకౌంట్ ని మనము తీసుకుని రావాలి? అందరూ గమనించండి అమ్మా, చూడండి, చెప్పేటప్పుడు వినండి. ఎందుకు సార్ ఇలాంటి అకౌంట్ ని తీసుకుని రావాలి? అతనికి కొంచెం హయ్యర్ స్టేటస్ ఇస్తున్నాం. అతనికి ఏమిస్తున్నాం? హయ్యర్ స్టేటస్. అతనికి కొంచెం గౌరవం ఇస్తున్నాం, అతనికి కొంచెం గౌరవాన్ని ఇస్తున్నాం. సార్, ఎందుకు సార్ వాడి డబ్బులు ఇవ్వడు? డాష్ గార్డ్. వాడికంటే గుర్తింపు, గౌరవం తొక్క. ఇవన్నీ వాటికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి సార్? అందరూ వినండమ్మా. ఇప్పుడు ఎన్కేకి గూడ్స్ అమ్మాను. ఎంతకు అమ్మాను? 1 lakh అమ్మాను. వాడు నాకు 1 lakh ఇవ్వాలంటే వాడు నాకు డెటారు. తర్వాత నేను వెళ్ళి ఒక పేపర్ మీద సంతకం పెట్టమని అడిగాను. వాడు సంతకం పెట్టాడు. అప్పుడు ఏం చేశానంటే అతని డెటార్ స్టేటస్ లో నుంచి క్యాన్సిల్ చేసి ఏ స్టేటస్ లో పెట్టాను? బిల్స్ రిసీవబుల్. స్టిల్ హీఈస్ మై డెటార్. అప్పుడు బిల్స్ రిసీవబుల్ ఒక డెటార్స్ అని అంటారా? అవునరా నానా, డెటార్ కూడా డెటారే. చెప్పండి, డెటారే. బిల్స్ రిసీవబుల్ కూడా డెటారే. సార్, ఏంటి సార్ మీరు బిల్స్ రిసీవబుల్ ని డెటార్స్ అంటారేంటి సార్ మీరు? అవునా, బిల్స్ రిసీవబుల్ కూడా. అందువల్లే మీరు +2లో రేషియోస్ చాప్టర్ లో మీరు చూశారంటే డెటార్స్ టర్నోవర్ రేషియోలో మీరు చూస్తే గనక క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్. ఆ అకౌంట్స్ రిసీవబుల్ లో డెటార్స్ ని ఎవరిని యాడ్ చేస్తారు? మీరు బిల్స్ రిసీవబుల్ ని యాడ్ చేస్తారు. అప్పుడు డెటార్ తో బిల్స్ రిసీవబుల్ ఎందుకు యాడ్ చేశారు మీరు? ఎందుకంటే డెటార్స్ టర్నోవర్ రేషియోలో బిల్స్ రిసీవబుల్ ని యాడ్ చేస్తున్నామంటే అప్పుడు బిల్స్ రిసీవబుల్ ఆల్సో ఏ డెటార్. ఐడియా అర్థమైందా లేదా? క్లియరా? మీ మిస్ని అడిగారా ఇవన్నీ? మీ గురించి నాకు బాగా తెలుసురా. అందరూ శ్రద్ధగా వినండి. డెటార్స్ టర్నోవర్ రేషియోలో దేన్ని తీసుకొచ్చాం మనం? జ్ఞాపకం ఉందా లేదా? ఓపెనింగ్ డెటార్, ఓపెనింగ్ బిల్స్ రిసీవబుల్. వాటిని యాడ్ చేసామంటే ఓపెనింగ్ అకౌంట్స్ రిసీవబుల్ వస్తుంది. క్లోజ్ చేస్తే క్లోజింగ్ బిల్స్ రిసీవబుల్ వస్తుంది. వాటిని కలిపామంటే క్లోజింగ్ అకౌంట్స్ రిసీవబుల్ వస్తుంది. తర్వాత ఓపెనింగ్ అకౌంట్స్ రిసీవబుల్ ప్లస్ క్లోజింగ్ అకౌంట్స్ రిసీవబుల్ డివైడెడ్ బై 2. అప్పుడు డెటార్ టర్నోవర్ రేషియోకి మీరు బిల్స్ రిసీవబుల్ తీస్తున్నారు అంటే బిల్స్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏమీ లేదు. బాగా వినండమ్మా, శ్రద్ధగా వినండి.
ఒక డెటార్ మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చాడు అంటే అతని డెటార్స్లో నుంచి క్యాన్సిల్ చేసి దేనిలోకి తీసుకొస్తాం? ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు నేను ఇంకో వ్యక్తికి అమ్ముతున్నాను. ఇప్పుడు ఈ డాష్కి అమ్మాను. ఏంటి? ఈ డాష్కి ₹1,00,000 గూడ్స్ అమ్మాను. అలాగే ఆ డాష్ నాకేమిచ్చాడు? ఈ డాష్ గాడికి కూడా ₹1,00,000 గూడ్స్ అమ్మానమ్మా. వీడు ఏమన్నాడంటే 3 months క్రెడిట్ అడిగాడు. 3 months సరే ఓకే, మనం ఇస్తాం కదా. 3 months క్రెడిట్ మనం దేనికోసం ఇస్తాము? ఆ ₹1,00,000 లోపల మనకి ఏముంటుంది? 30,000 లాభం ఉంటుంది కాబట్టి వీడికి కూడా 3 months క్రెడిట్ ఇచ్చాం. వీడి దగ్గరికి పేపర్ తీసుకెళ్తున్నాం. వీడి దగ్గరికి పేపర్ తీసుకెళ్లి సంతకం బెట్రా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో అని వీడితో అన్నాం. ఈ డాష్ ఏమంటాడంటే, సార్ ఏంటి సార్ నా మీద నమ్మకం లేదా? నేను చచ్చిపోతాననుకుంటున్నారా మీరు? నాకు పిచ్చి పడుతుంది అనుకుంటున్నారా? వీడికి కొంచెం అర్థమవుతుంది విషయం. ఐడియా అర్థమవుతుందా? నేను సంతకం పెట్టలేను సార్ అంటాడు వీడు. ఎవరు? నీ పేరేంటి? యోగేష్. కన్నా is it compulsory for the debtor to accept bills of exchange or he may not accept? అప్పుడు ఈ ఎన్కే ఏమో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని యాక్సెప్ట్ చేశాడు. ఈ యోగేష్ డాష్ గాడు గూడ్స్ తీసుకున్నాడు, డబ్బులు ఇవ్వనంటున్నాడు, అలాగే బిల్ కూడా ఏమంటున్నాడు. ఈ ఇద్దరు డాష్ల్లో ఎవరు బెటర్ డాష్? అందుకే వాడి గౌరవాన్నిచ్చి బిల్స్ రిసీవబుల్లో పెట్టాము. ఈ మర్యాద లేని ఈ యోగేష్ ఎవరో డెటార్, మర్యాదను సంపాదించుకున్న ఎన్కే, వీళ్ళిద్దరూ డెటార్సే. కానీ పీడీడీ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది కొంచెం సెక్యూర్డ్ మనకి. వీళ్ళిద్దరు కూడా డెటార్సే, వీళ్ళిద్దరూ కూడా. కానీ పీడీడీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం దేనిలో చేస్తాము? ఎందుకంటే ఇప్పుడు వాడు ఖాళీ అయినా కూడా లీగల్ గా వాడి దగ్గర తీసుకోవచ్చు. ఈడు పోయాడంటే మనం నడి రోడ్డు మీదకి రావాలి. ఐడియా అర్థమైందా లేదా? అందుకే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఎందుకంటే వీడికి ఏమైనా అయిందంటే నాకు రిస్క్ ఎక్కువ, పైగా నా దగ్గర ఎవిడెన్స్ కూడా లేవు. అర్థం కాలేదా? వాడికి ఏమైనా అయ్యిందంటే మన దగ్గర ఏముంది? రేయ్ వైఫ్ ఉందా? ఎవిడెన్స్ ఉందిరా నాయన. ఎవిడెన్స్ ఉందిరా. ఐడియా అర్థమవుతుందా లేదా? సార్ అప్పుడు ఇద్దరు డెటార్సేనా? అవునరా నాన్న. అయితే సార్ మీరు ఏమంటున్నారంటే మీరు గూడ్స్ ని వీడికి కూడా అమ్మారు, వాడికే అమ్మారు. వాడు డెటార్సే, అలాగే వీడు కూడా డెటారే. వాడు బిల్స్ ఇచ్చిన వెంటనే వాడిని డెటార్స్ లో నుంచి తీసివేసి ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టాం? ఇప్పుడు రేపు మీరు ఒక బ్యాలెన్స్ షీట్ చూస్తున్నారని అనుకోండి, ఓకేనా? రేపు ఏదో కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ని చూస్తూ ఉన్నారు. అందులో డెటార్స్ ఒక 25 lakhs, బిల్స్ రిసీవబుల్ ఒక 15 lakhs ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే దిస్ కంపెనీ హ్యాస్ టు రికవర్ 40 lakhs ఫ్రమ్ debtors, out of which this 40 lakhs debtors, 15 lakhs debtors has given us bills of exchange, 25 lakhs debtors they have not given us bills of exchange. అర్థమైందా? సార్ అప్పుడు బిల్స్ రిసీవబుల్ ని కూడా మనం డెటార్స్ గానే చూడాలా సార్? అవునా? ఈ రెండిట్లో ఏది బాగా సెక్యూర్డ్ డెటార్? ఎక్సలెంట్. కంపారిటివ్లీ ఇందులో కూడా లాస్ కానే కాము అని చెప్పలేము. ఇందులోనూ ఏమవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళలో ఎవరైనా ఆస్తే లేకుండా చచ్చిపోయారంటే. కానీ కంపేర్ టు దిస్ డెటార్ ఇస్ వెరీ బెటర్. ఇంట్రెస్టింగ్ గా వినాలరా, శ్రద్ధగా వినండ్రా. సార్ అప్పుడు బిల్స్ రిసీవబుల్ అనేది డెటార్సా సార్? చెప్పండి. అప్పుడు ఎవరో ఒకరి దగ్గర, ఏదో ఒక డెటార్ దగ్గర మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని తీసుకున్నాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తీసుకున్నప్పుడు వాడి డెటార్ అకౌంట్ ని క్లోజ్ చేసి ఆ డెటార్ ని ఏ అకౌంట్ లోకి తీసుకొస్తాము? ఇప్పుడు బిల్స్ రిసీవబుల్ లోపల ఎవరున్నారు? ఎక్సలెంట్. ఎన్కే యొక్క లెడ్జర్ అకౌంట్. నేను అదే మీకు ముందుగానే పీడీడీ చెప్పేటప్పుడు చెప్పాను. ఈ ఎన్కే అనేవాడేరా డెటార్ అకౌంట్ అని చెప్పాను. పార్టీ పేరుంటేనే కదా డెటార్. పార్టీ పేరు ఏ అకౌంట్? డెటార్. ఈ ఎన్కే అని చూస్తే అది ఏ అకౌంట్? డెటార్ అకౌంట్. ఇప్పుడు ఎన్కే ఇక్కడ డెబిటా, ఇక్కడ ఏమైంది? క్రెడిట్. అప్పుడు ఎన్కే అకౌంట్ ఏమైంది? క్లోజ్ అయ్యి ఈ ఎన్కే దేని లోపలికి వెళ్ళిపోయాడు? స్టిల్ దట్ ఎన్కే ఈజ్ అవర్ డెటార్ టిల్ వీ కలెక్ట్ క్యాష్ ఫ్రమ్ ఎన్కే. ఇప్పుడు డబ్బులు వచ్చాయా, పేపరే వచ్చిందా? కానీ ఆ పేపరే కదా మనకి అడ్వాంటేజ్. సో మన డెటార్ మనకి ఒక అడ్వాంటేజ్ ఇస్తున్నాడు అంటే అతనికి మనం కనీసం మర్యాదైనా ఇవ్వాలా వద్దా? ఆ మర్యాదే ఏ అకౌంట్? హౌ మెనీ ఆఫ్ యూ ఎంజాయ్డ్ మై ఎక్స్ప్లెనేషన్? లెంట్ అనే పదాన్ని నేను యూజ్ చేయను, ఓన్లీ ఎంజాయ్డే. నిజంగా అర్థమైంది. ఇస్ బిల్స్ రిసీవబుల్ ఏ డెటార్? ఓకే. Whether it's a personal account, real account or nominal account. Personal account which is a representative personal. ఈ బిల్స్ రిసీవబుల్ వెనకాల ఎవరున్నారు?
నేను మీకు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కు ఒక ఇది కూడా కండిషన్ కూడా చెప్పాను. ఫర్ అన్ అకౌంట్ టు బి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ 2 కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. ఇట్ షుడ్ బి ఎయిదర్ అన్ అసెట్ ఆర్ ఏ లయబిలిటీ. బిహైండ్ దట్ దేర్ మస్ట్ బి ఏ పర్సన్ అని చెప్పాను నేను మీకు. ఇప్పుడు బిల్స్ రిసీవబుల్ అసెట్టా లయబిలిటీనా? అసెట్. హూ ఇస్ ద పర్సన్ బిహైండ్ బిల్స్ రిసీవబుల్? ఎక్సలెంట్ సార్. అలా అయితే ఒక డెటార్ దగ్గర నుంచి మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చింది, వాడు సంతకం పెట్టి ఇచ్చాడు అంటే ఆ డెటార్ అకౌంట్ ని క్యాన్సిల్ చేసి ఆ డెటార్ కి ఒక స్పెషల్ అకౌంట్ ని క్రియేట్ చేసి తీసుకొస్తారు కదా, ఆ స్పెషల్ అకౌంటే బిల్స్ రిసీవబుల్ అకౌంటా? అవునమ్మా. క్లియర్. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ accepted, received from customers or received from NK? What is the journal entry? By passing this journal entry, which account is closed? NK account is closed. Clear? Which account is created? That bills receivable account is a personal account, real account or nominal account? Who is the person in bills receivable? NK. Why NK is still there? Because sir, he is still a debtor. He is still a... Because he has only given a paper. He has not given cash. He has not given. Till he gives the cash, he is our debtor. He is our debtor. Is bills receivable a debtor? Beautiful, Nana. అర్థమైంది మా పిల్లలందరికీ? చెప్పిందంతా బాగా అర్థమైందని నమ్ముతున్నాను. సరే, ఒక్క నిమిషం గమనించండి. ఇప్పుడు నేను యోగేష్కి అమ్ముతున్నాను అంటే యోగేష్ టు సేల్స్ అని వేశాను. యోగేష్ టు సేల్స్. వాడు నాకు బిల్లే ఇవ్వలేదు. అప్పుడు ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ టు యోగేష్ వేయగలమా? వేయలేము. అప్పుడు యోగేష్ అనే అకౌంట్ నా బుక్స్ లో ఉంటుంది. ఆ యోగేష్ అనేది ఏ అకౌంట్? డెటార్ అకౌంట్. క్లియరా? అప్పుడు యోగేష్ కూడా నాకు 3 నెలల తర్వాత డబ్బులు ఇవ్వాలి, ఎన్కే కూడా 3 నెలల తర్వాత డబ్బులు ఇవ్వాలి. కానీ ఈ ఇద్దరు డెటార్స్ లో ఎవరు నాకు బెటర్ డెటార్? ఎన్కే. ఎందుకని వీడిని బెటర్ డెటార్ అని అంటున్నాము? సార్, అతని వద్ద నుంచి మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చింది సార్. దాన్ని క్యాష్ గా మార్చాలంటే వెంటనే బ్యాంక్ దగ్గర నుంచి మార్చుకోవచ్చు, ఎండార్ చేయొచ్చు, ఆర్ సెక్యూరిటీగా కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ కంపారిటివ్లీ ఏ బెటర్ డెటార్ కంపేర్ టు డెటార్స్ హూ హ్యావ్ నాట్ పెయిడ్ అస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకేనా అమ్మా? We will be having the list of bills receivable. We will be having a register. Whoever gives me bills of exchange only, I pass this journal entry, correct? Whether I will be having a register. Okay, now right, what is the date of bill, when I need to collect money, because it's money? Yes or no? మీకెవరన్నా డబ్బులు ఇవ్వాలంటే మీరు జాగ్రత్తగా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. వీధిలో చిన్న బడ్డీ కొట్టోడు దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటారు. వాడు చక్కగా ఒక అట్టెపెట్టె మీద, ఒక సిగరెట్ అట్టెపెట్టె మీద చక్కగా రాసుకుంటాడు. చాలా చాలా క్లవర్గా ఒక నోట్బుక్ మీద మీ మొహం చూసినప్పుడల్లా మీరు వీధిలో నుంచి నడిచి వెళ్తూ ఉంటే వాడి డబ్బులే గుర్తుకొస్తూ ఉంటాయి. 3,500 రూపాయలు ఆ డాష్ గార్డ్ ఇవ్వాలి. కొంతమంది కొట్టోళ్ళు ఆ గుమ్మం దగ్గర కూర్చొని ఉంటారు. చిన్న చిన్న గ్రామాల్లో ఆ కొట్టోళ్ళు గుమ్మం దగ్గర కూర్చొని ఉంటారు. ఎవరు నడుచుకుంటూ వెళ్ళినా వీడు 3,300 రూపాయలు ఇవ్వాలి, ఈ మహాతల్లి 4,200 ఇవ్వాలి, వాడు 2,300 ఇవ్వాలి. ఇవన్నీ కొండ గుర్తులు పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వేరే పనే ఉండదు. మనకిక్కడ చాలా పనులు ఉంటాయి. సో లావాదేవీలు చూసుకోవడానికి ఒక అకౌంటెంట్ కావాలి. కానీ అక్కడ వాడే అకౌంటెంట్ చక్కగా అన్ని నోట్ మీద రాసుకుంటాడా? రాసుకోడా? ఓకే. ఎస్ నానా. అది ఫస్ట్ ఇప్పుడే వచ్చింది. బిల్లు వచ్చిందే ఇప్పుడే కదా. వాడు మంచివాడా చెడ్డవాడా అవన్నీ నీట్గా చెప్తానురా. ఇప్పుడే కదా మనకేమొచ్చింది అసలు ఇప్పుడు. అదే ఇప్పుడు నేను మీకు ఏం క్లారిటీ ఇచ్చానంటే ఈ బిల్స్ రిసీవబుల్ డెటారు, ఎందుకంటే ఇంతవరకు మీరు +2 చదువుకున్నప్పుడు ఈ బిల్స్ రిసీవబుల్ డెటారు ఒక్కరేనని ఎవ్వరూ మీకు చెప్పలేదు. మీరు కూడా డెటార్స్ టర్న్ ఓవర్ ఇష్యూలో ఎందుకు బిల్స్ రిసీవబుల్ గా తీసుకోకూడదని మీరు కూడా అడగలేదు. ఎందుకంటే పాపం మేము మిస్ ని కష్టపెట్టకూడదు అని మీరేమీ అడగలేదు. అవునా కాదా? ఇక్కడ మనల్ని కష్టపెడుతుంది CA ఇన్స్టిట్యూట్, అందుకని నేను చెప్పే తీరాలమ్మా. క్లియరా అమ్మా? సో యాక్సెప్టెడ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్కే, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఎన్కే అకౌంట్. ఇక్కడ చూసామంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే ద జర్నల్ ఎంట్రీ ఈస్ KS అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 1 lakh. ఎందుకంటే ఈ KS కి మనం బిల్ ఇచ్చాము అనేది తెలియడం కోసం KS అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్. సార్, ఈ బిల్స్ పేయబుల్ ఏ అకౌంట్ సార్? అది కూడా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ క్రెడిటార్. ఏంటమ్మా? ఆఫ్ క్రెడిటార్ KS. క్లియరా అమ్మా? It is also a representative personal account of creditor. Bills receivable account is a representative personal account of debtor. Bills payable account is a representative personal account of creditor. ఎందుకంటే ఆ క్రెడిటార్ కి, ఎందుకంటే ఏ క్రెడిటార్ కి బిల్ ఇచ్చాను అనే కంట్రోల్ నాకు ఉండాలి కదా.
అందువల్ల ఆ క్రెడిటార్ ని డెబిట్ చేసి దేన్ని క్రెడిట్ చేస్తాం, మనం బిల్స్ పేయబుల్ ని క్రెడిట్ చేస్తాం. అప్పుడు సార్ అయితే ఒక క్రెడిటార్ కి మీరు బిల్స్ యాక్సెప్ట్ చేసి ఇచ్చారు అంటే ఆ క్రెడిటార్ అకౌంట్ ని క్లోజ్ చేసి ఆ క్రెడిటార్ ని బిల్స్ పేయబుల్ అకౌంట్ లోపలికి తీసుకుని వస్తారా సార్? ఎస్ నానా, ఐ విల్ క్లోజ్ ద క్రెడిటార్ అకౌంట్ అండ్ బ్రింగ్ ద క్రెడిటార్ ఇన్సైడ్ బిల్స్ పేయబుల్ అకౌంట్. దెన్ ఓన్లీ ఐ విల్ హ్యావింగ్ కంట్రోల్ ఫర్ విచ్ క్రెడిటార్ ఐ హావ్ గివెన్ ద బిల్, ఫర్ విచ్ క్రెడిటార్ ఐ హావ్ నాట్ గివెన్ ది బిల్. దట్ కంట్రోల్ ఐ విల్ బి హ్యావింగ్. క్లియరా? ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ దిస్ టూ ఎంట్రీస్ who is having the original bills of exchange? Excellent. Case is having the original bills of exchange. ఆ కాపీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తో ఏమి చేయలేము. ఒరిజినల్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తోనే మీరు ఎండార్స్ కానీ వేరే ఏమైనా కానీ చేయగలరు. అర్థమవుతుందా లేదా? వాడికి ఊరికే ఒక కాపీ కోసం ఇచ్చామన్నమాట. వాడి బిల్ ఇచ్చాడనే దానికి ఎవిడెన్స్ కోసం. ఏది రియల్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఒరిజినల్ లా కాపీనా? ఒరిజినల్. ఆ ఒరిజినల్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ దాన్ని మనం ఎండార్స్ చేయొచ్చు, డిస్కౌంట్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. క్లియరా కన్నా? రైట్. హూ ఈస్ హ్యావింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని నేను అడిగితే మీరు ఎవరి దగ్గర ఉందో చెప్పాలి. కేస్ దగ్గర ఉంది అని చెప్పాలి. రెడీనా అమ్మా? రైట్. ఆఫ్టర్ దీస్ టూ ఎంట్రీస్ హూ ఈస్ హ్యావింగ్ ది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్? చెప్పండి. కేస్ ఈస్ హ్యావింగ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. నౌ కేఎస్ has three options. One, he can wait till maturity and collect the money from NK. That is option number 1. Or he can discount the bill with the banker. That is option 2. Or he can endorse the bill to a creditor. That is option 3. అందరికి బాగా అర్థమవుతుందమ్మా? అందరూ ఇటు వినండమ్మా ఇటు. Now Saravanan has decided to wait till maturity. Edama, Saravanan has decided to wait till. నేను మెచ్యూరిటీ వరకు వెయిట్ చేద్దాం అని డిసైడ్ చేసి I am holding the bill till maturity. Bills receivable held till maturity. ఇప్పుడు నేను మెచ్యూరిటీ వరకు ఈ బిల్ ని నేను నా చేతిలో పెట్టుకుంటే మెచ్యూరిటీ నాడు నేను దీన్ని తీసుకెళ్లి ఎవరి చేతికిస్తాను? I will give it to NK and I will collect cash. Cash. Bills held till maturity and honored. చెప్పండి. హానర్డ్ అంటే నాకు ఎన్కే డబ్బులు ఇచ్చినట్ట, డబ్బులు ఇవ్వనట్ట. బిల్స్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అండ్ హానర్డ్ అంటే ఎన్కే నాకు డబ్బులు ఇచ్చినట్ట, డబ్బులు ఇవ్వనట్ట. డబ్బులు ఇచ్చాడు, అదే హానర్డ్. అదేంటది? హానర్డ్. బిల్స్ రిసీవబుల్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అండ్ హానర్డ్ అంటే శరవణన్ వచ్చేసి ఆ బిల్ ని డిస్కౌంట్ చేయలేదు, ఎండార్స్ చేయలేదు. మెచ్యూరిటీ వచ్చే వరకు, శరవణనే మెచ్యూరిటీ వచ్చే వరకు దాన్ని హోల్డ్ చేసి ఆ తర్వాత వెళ్ళి ప్రెజెంట్ చేస్తున్నాడు. శరవణన్ ఈస్ ప్రెజెంటింగ్ ద బిల్ టు ఎన్కే అండ్ ఎన్కే ఈస్ గివింగ్ క్యాష్. దట్ ఈస్ కాల్డ్ as హానరింగ్ ఆఫ్ బిల్. నన్న క్లియర్ గా ఉందా? కన్ఫ్యూజింగ్ గా ఉందమ్మా? క్లియర్. ఓకే, అప్పుడు బిల్స్ రిసీవబుల్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అండ్ హానర్డ్ అంటే శరవణన్ బిల్ ని తీసుకెళ్లి ఎన్కేకి ఇస్తున్నాడు. ఎన్కే ఈస్ గివింగ్ క్యాష్. శరవణన్ విల్ పాస్ ఏ జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. ఎందుకంటే నేను ఒరిజినల్ ఇచ్చేయాలి కదా వాడికి. ఓకేనా? రైట్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ 1 lakh. అర్థమవుతుందా? చూడండమ్మా. క్లియరా? సార్ దీన్ని ఎలా సార్ మీరు మోడర్న్ రూల్స్ లో జస్టిఫై చేస్తారు? బిల్స్ రిసీవబుల్ టు ఎన్కే ఇది అసెట్ ఇంక్రీజెస్, ఇది అసెట్. డెటార్ అనే అసెట్ తగ్గి బిల్స్ రిసీవబుల్ అనే అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఎలా సార్ జస్టిఫై చేస్తారు? క్యాష్ అసెట్ డిక్రీజ్. క్లియరా కన్నా? సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. కంఫర్టబులా? నాట్ కంఫర్టబులా? సో bills receivable held till maturity and honored cash account debit to bills receivable in the books of NK. He is paying cash. The journal entry is bills payable account debit to cash account 1 lakh. అర్థమవుతుందా? చూడండమ్మా. క్లియరా? నిజంగా అర్థమైంది సార్. నీట్గా కాపీ చేసుకుంటారా అమ్మా దీన్ని? సిట్యువేషన్ 1. క్విక్గా, చాలా లేట్ చేయకూడదమ్మా. త్వరగా చేయండి. ఇది నార్మల్ జర్నల్. సబ్సిడరీ బుక్స్ ఉంటే డైరెక్ట్గా సబ్సిడరీ బుక్స్లో రాస్తాం అనమాట. అవన్నీ తర్వాత చెప్తానమ్మా మీకు.
ఇంటర్ క్లాసెస్లో బిల్స్ రిసీవబుల్లో కూడా మనం పీడీడీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవ్వచ్చమ్మా, అవన్నీ చెప్తాను నేను మీకు. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి బిల్స్ రిసీవబుల్, బిల్స్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అండ్ హానర్డ్. ఓకేనా, రైట్. అది క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. కంఫర్టబులా, నాట్ కంఫర్టబులా? అందరూ ఇలా చూడండమ్మా. ఇది సిచ్యువేషన్ 2. ఇక్కడ 2 ఎంట్రీస్ వేశాను. ఎన్కే టు సేల్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కేఎస్, ఎన్కే టు సేల్స్ ఇక్కడ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేస్ టు కేఎస్, ఆ తర్వాత బిల్స్ రిసీవబుల్ టు ఎన్కే, కేఎస్ టు బిల్స్ పేయబుల్. ఆఫ్టర్ దీస్ 2 జర్నల్ ఎంట్రీస్, హూ ఈజ్ హ్యావింగ్ ద బిల్? బాగా ఎక్సలెంట్. హూ ఈజ్ హ్యావింగ్ ద బిల్? కేఎస్ ఈజ్ హ్యావింగ్ ద బిల్. ఇప్పుడు ఈ 2 ఎంట్రీస్ వేసిన తర్వాత మన చేతికి బిల్ వచ్చిందని క్లియర్ గా అర్థమైంది. మనకి బిల్ వచ్చింది అని. ఇప్పుడు శరవణన్ ఆన్ 1/10/2019 బిల్స్ రిసీవబుల్ discounted with the bank. ఏంటమ్మా discounted with the bank? Who is going and discounting the bill with the bank? ఎవరు? Bills receivable discounted with the bank in bracket discounting charges. Discounting charges rupees 3,000. Discounting charges rupees 3,000. ఇప్పుడు థింక్ చేసి చెప్పండమ్మా. ఇప్పుడు Saravanan goes and discount the bill with the banker. Who is going to receive money? Saravanan. Immediately he is going to receive money. Whether Saravanan will receive 1 lakh or less than 1 lakh? Excellent. Normal ga namma, andaru itu vinalama meeru. Normally, when Saravanan goes and discount the bill with the banker will not give me cash. The banker will not give me. He will increase my bank balance. ఎందుకంటే నాకు అక్కడ అకౌంట్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు బ్యాంక్లోనే ఏముంటుంది? ఒక అకౌంటే లేకుండా నాకు డిస్కౌంటే చేయదు బ్యాంక్. కరెక్ట్. ఇప్పుడు నాకు బ్యాంక్లో ఆల్రెడీ ఏముంటుంది? ఒక అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు ఈ 1 lakh బిల్ ఇచ్చి నాకు డబ్బు ఇవ్వని బ్యాంకర్ని అడిగితే వాడు ఏం చేస్తాడు? నా చేతికి ఏమి ఇవ్వడు. క్యాష్ ఇవ్వకుండా నా అకౌంట్ లో ఇంక్రీజ్ చేస్తాడు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ని ఏం చేస్తాడు? ఇంక్రీజ్ చేస్తాడు. ఎవరు? బ్యాంకర్. అప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేస్తే నాకు ఎంత కావాలంటే నేను ఐ కెన్ విత్డ్రా లేటర్. Whether when Saravanan discounts the bill with the banker will give cash to Saravanan or the banker will increase the bank balance of Saravanan. Balance of Saravanan. అలా అయితే when Saravanan discounts the bill with the banker, whether Saravanan bank balance will increase or it will decrease? It will ఇంక్రీజ్. అలా అయితే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే నా బ్యాంక్ అకౌంట్ ని నేనేం చేయాలి? డెబిట్ చేయాలి. బికాస్ అసెట్ ఇంక్రీజెస్ when Saravanan discount the bills receivable with the banker. Saravanan, that is KS, bank balance will increase. Acceptable? Not acceptable? Very much acceptable. Yes or no? క్యాష్ గా ఇస్తాడా? నా బ్యాంక్ బ్యాలెన్స్ ని ఇంక్రీజ్ చేస్తాడా? బ్యాంక్ బ్యాలెన్స్ థింక్ చేసి చెప్పండి. ఇప్పుడు మనకి 1,00,000 రూపాయల బిల్లు మన బ్యాంక్ బ్యాలెన్స్ లో 1,00,000ని ఇంక్రీజ్ చేస్తాడా? ఆ డిస్కౌంట్ ని తీసివేసి ఇంక్రీజ్ చేస్తాడా? అప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత అమౌంట్? 97,000. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్? ఎక్సలెంట్ అమ్మా. ఇప్పుడు ఈ డిస్కౌంటింగ్ చార్జెస్ ఎవరి ఎక్స్పెన్సు? శరవణన్ యొక్క ఎక్స్పెన్సా, బ్యాంక్ యొక్క ఎక్స్పెన్సా, లేక ఎన్కే యొక్క ఎక్స్పెన్సా? శరవణన్స్ ఎక్స్పెన్స్. ఏంటమ్మా శరవణన్స్? బికాస్ యాక్చువల్ గా ఇప్పుడు నాకే ఇష్టం లేదు వెయిట్ చేయడం 3 నెలల వరకు. నాకు వెంటనే డబ్బులు కావాలని అడిగాను. సో ఐ హావ్ టు బేర్ ద డిస్కౌంటింగ్ చార్జెస్. అప్పుడు ఎక్స్పెన్స్ ఇంక్రీజ్. సో డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. సో ఎక్స్పెన్స్ ఇంక్రీజ్. డెబిట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్. ఎక్స్పెన్స్ అకౌంట్ 3,000 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 1 lakh. క్లియరా? నిజంగా అర్థమైందా అమ్మా?
So bank account debit, discount account debit to bills, receivable account. When Saravanan discounts the bill with the banker, మీకు డిస్కౌంటింగ్ ద బిల్ విత్ ది బ్యాంకర్ అంటే ఏంటో తెలుసు కదా అమ్మా. ఇప్పుడు 110 నాడే మనకి బిల్ వచ్చింది. ఈ బిల్ తీసుకెళ్లి బ్యాంక్ లో ఇచ్చి బ్యాంక్ లో డబ్బులు తీసుకుంటున్నాం. బ్యాంక్ మనకి క్యాష్ గా ఇస్తుందా లేక మన బ్యాంక్ బ్యాలెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుందా? మన బ్యాంక్ బ్యాలెన్స్ 1 lakh ఇంక్రీజ్ చేస్తుందా లేదా డిస్కౌంట్ ని తీసివేసి ఇంక్రీజ్ చేస్తుందా? సో అప్పుడు ఇంక్రీజ్ అయ్యే బ్యాంక్ అమౌంట్ 97,000, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 97,000. దిస్ డిస్కౌంట్ ఇస్ అన్ లాస్ ఫర్ Saravanan. ఇట్స్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ Saravanan. సో డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు Saravanan చేతిలో నుంచి బిల్లు ఎంతకి వెళ్ళింది? 1 lakh వెళ్ళింది. సో నౌ ద బ్యాంకర్ ఈస్ హ్యావింగ్ రైట్ టు రికవర్ 1 lakh ఫ్రమ్ NK. I lost the right to recover 1 lakh from NK. Because I have lost the right to recover, I credit bills receivable at 1 lakh rupees. Clear? అర్థమైందా? In the books of NK, when Saravanan discounts the bill with the banker, in the books of NK, no entry. ఎందుకు సార్ ఎన్కే బుక్ లో నో ఎంట్రీ? అతనిచ్చిన బిల్లే కదా మనం డిస్కౌంట్ చేస్తున్నాం. ఎందుకు అతని బుక్స్ లో నో ఎంట్రీ? బికాస్ హీఈస్ నాట్ బోదర్డ్. ఎన్కే ఈస్ నాట్ బోదర్డ్ వెదర్ ఐఎమ్ డిస్కౌంటింగ్ ఆర్ ఎండోర్సింగ్. హిస్ లయబిలిటీ టు పే arises only on the maturity date. Only on the maturity date, his liability doesn't change. Whether Saravanan discounts the bill with the banker or Saravanan endorses the bill to the creditor, NK's liability doesn't change. On the maturity date, he has to honor. So whatever I do with the bill, whether I discount it or I endorse it, who will not pass any journal entry? NK will not pass. అర్థమవుతుందా లేదా అమ్మా? సార్ అలా అయితే NK ఒక పేరుకేనా సార్? చెప్పండి, అర్థమవుతుందా మీకేమంటున్నాను? ఇక్కడ పేరుకేనా అంటే అర్థం ఏంటంటే ఏం జరిగినప్పటికీ వాడు చలించకుండా ఇలా కూర్చొని చూస్తూ ఉంటాడనమాట. నువ్వేమైనా చేసుకో, నేను చేయాలనుకుంది చేసేసాను అని చూస్తూ ఉంటాడు వాడు, ఊరికే బొమ్మలాగా. అదే తెలుగులో అంటూ ఉంటారు కదా, వాడు చూడు రాయిలా ఉంటాడు అని. ఏం జరిగినా కూడా వాడు మాత్రం రాయిలాగా చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఓకే, మీకు అర్థం కాకుండా ఎలా ఉంటుందిలే. అయినా కూడా ఎరా రాయిలా చూస్తూ ఉంటాడంటే మీరు అర్థం చేసుకోలేరా? ఏం జరిగినా కూడా రాయిలాగా చూస్తూ ఉంటాడు అలాగా. మన ఫ్రెండ్స్లో కూడా కొంతమంది అలా చూస్తూ ఉంటారు బొమ్మలాగా. మనం ఏదో ఒకటి హడావుడి చేస్తూ ఉంటే వాడు మాత్రం ఏంటి ఇప్పుడు రాయి, ఏంటి రాయి రాయి అంటే వాడు దానికి ఎంట్రీ అనేదే వేయడు. వాడికి అది అవసరం లేదు కూడా, వాడికి అది అవసరం కూడా లేదు. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? బికాస్ హిస్ ఆబ్లిగేషన్ అరైజెస్ ఓన్లీ ఆన్ ది మెచ్యూరిటీ డేట్. ఇంట్రెస్ట్గా వింటున్నారా? వినాలి కాబట్టి వింటున్నారా? మైండ్లో ఇంకేదైనా ఆలోచిస్తూ ఉన్నారా మీరు? ఇప్పుడు ఎవరికైనా మంచి నాలెడ్జ్ ఉంది, వాడిని చూసి నేను బాగా సంతోషిస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చూసి నేను ఎంజాయ్ చేస్తాను. నేను చూడండి ఎలా రాశాను, హ్యాండ్ రైటింగ్ బాగా ఉందని నేను ఎప్పుడు ఈర్ష్యపడలేదు. చూసారా దేవుడు తనకి ఎంత మంచి టాలెంట్ ఇచ్చాడో. తను రాస్తే 100కి 100 మార్కులు వస్తాయి, నేను రాస్తే 80 మార్కులే వస్తాయి. ఎంత బాగా రాస్తుందో చూడు అని నేను అసూయ పడలేదు. ఎవరైనా బాగా చదువుతున్నారు, ఇప్పుడు విద్య బాగా చదువుతుంది అంటే మనం తను ఎలా చూడాలి? ఇన్స్పిరేషన్గా చూడాలి. జలసీ ఉండకూడదు. ఒకడు బాగుంటే యువతలోడికి జలసీ, ఒకటి దగ్గర డబ్బులుంటే వీడికి అసూయ, ఒకటి హ్యాండ్ రైటింగ్ బాగుంటే అప్పుడు అసూయే. అలా ఉండకూడదు మీరు. అర్థమవుతుందా? రైట్. ఎగ్జిస్టెన్స్ ఎంతో చక్కగా అందరికీ వేర్వేరు టాలెంట్స్ ఇచ్చింది, అవునా? దానికన్నా మీరు భయంకరమైన ఇంటెలిజెంట్. రెడీ? ఎంత ఇంటెలిజెంట్ అయినా ఇప్పుడు అందరూ కూడా ఒకే విధంగా ఉంటే పరమ బోరు కొట్టి చండాలంగా ఉంటుంది. ఇక్కడ అందరూ Saravanan అయితే అందరూ కట్టుకొని దూకాలి. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటేనే యూనిక్గా ఉంటుంది, జాలీగా ఉంటుంది. నన్ను కూడా చాలా మంది అడుగుతారు, ఎలాగ Saravanan చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే బోర్ వేయదా నీకు అని. యాక్చువల్గా చెప్పిందే చెప్పాలంటే కొంచెం బోర్గానే ఉంటుంది, కానీ మిమ్మల్ని డిఫరెంట్ ఫేసెస్ని చూస్తున్నాం కదా, మీకే టార్చర్ ఇది. నా ముఖాన్నే చూడాలి, నాకు మాత్రం అలా కాదు. ఐడియా అర్థమవుతుందా లేదా? ఇప్పుడు నేను డిఫరెంట్ ఫేసెస్ని చూస్తాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదు. అలా కాకుండా చూసిన ముఖాలనే మళ్ళీ మళ్ళీ చూసి ఇక తప్పదు వీళ్లతోనే ఉండాలి అంటే గనుక కష్టమైపోయింది, నాకు నచ్చదు. అలాగే మీరు కూడా ఒక స్టేజ్లో నన్ను వదిలి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. ఇదే జీవితం, అయ్యో ఆ విధంగా ఉండకూడదు. మీరు జీవితంలో చాలామందిని చూడాలి, నేను జీవితంలో చాలామందిని చూడాలి. అప్పుడు బ్యాచెస్ మారుతూ ఉంటేనే మీకు మోటివేషన్గా ఉంటుందా? అవునరా నాన్న, చాలా బాగుంటుంది. రెడీ? రొటేషన్ అవుతుంటేనే బాగుంటుంది. ఎప్పుడు కొత్తగా వస్తే ఒక్కొక్కడు ఒక్కోలా ఉంటారు, అదే జాలీగా ఉంటుంది మాకు. లేదా అలాగే ఉండాలి. సార్ అలా ఎలా సార్? మరి మీ వైఫ్ ఎప్పుడు ఒకరే ఉంటారు కదా? అయ్యో దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ కెన్ నాట్ బి చేంజ్డ్.
అర్థమవుతుందా లేదా? కొన్నిటిని మార్చలేమమ్మా. మీరు ఆశపడ్డా కూడా కొన్ని విషయాల్లో కొన్ని చేయడం రిస్కే అనమాట. సరే బుద్ధిగా వినండి ముందు మీరు. ఓకే. నోరు మూసుకొని వినండి ముందు. డిస్టర్బ్ చేయకండి. ఓకేనా? రైటా? వాట్ కెన్ బి చేంజ్ చెప్పండి. వీ హ్యావ్ టు చేంజ్. వాట్ కెనాట్ బి చేంజ్డ్ వీ హ్యావ్ టు ఎంబ్రేస్. సరే అర్థం కాకపోయినా పర్లేదు వినండి. 110 ఏంటమ్మా? 110 నాడు Saravanan has discounted bill with the banker. What is the journal entry? చెప్పండి. ఇప్పుడు జర్నల్ ఎంట్రీ మనం డబ్బా కొట్టామా లేక లాజికల్గా చదువుకుందామా? ఎక్సలెంట్. ఇప్పుడు థింక్ చేసి చెప్పండి. ఆఫ్టర్ డిస్కౌంటింగ్ ద బిల్ విత్ ద బ్యాంకర్ హూ ఈస్ హ్యావింగ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్? ఎక్సలెంట్. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆన్ 4 ఏంటమ్మా? ఆన్ 4/1/2020. ఇదే మెచ్యూరిటీ డేట్. ఇదేంటిది? ఆన్ దిస్ మెచ్యూరిటీ డేట్. ఆన్ దిస్ థింక్ చేసి చెప్పండి. థింక్ చేయండి. ఆన్ దిస్ మెచ్యూరిటీ డేట్ హూ విల్ ప్రెజెంట్ ద బిల్ టు హూమ్? Excellent. Banker will present the bill to NK and NK is the hero. NK is the hero because he is honoring the bill. He is honoring the bill. Discounted bills receivable. ఏంటమ్మా? Discounted bills receivable. Honored. బాగా నొక్కేనా? వెరీ గుడ్. డిస్కౌంటెడ్ బిల్స్ రిసీవబుల్ హానర్డ్ అంటే ఏంటి సార్ అర్థం? మనం ఆల్రెడీ డిస్కౌంట్ చేశాం. బ్యాంక్ మెచ్యూరిటీ డేట్ లో ఆ డిస్కౌంటెడ్ బిల్ ని డ్రాయీకి ప్రెజెంట్ చేసి డ్రాయీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. నౌ హూ హ్యాస్ పెయిడ్ మనీ టు హూమ్? మనీ టు ద బ్యాంకర్. వెదర్ బ్యాంకర్ గాట్ ద మనీ? హౌ యూ నో బ్యాంకర్ గాట్ ద మనీ? హానర్డ్. నొక్కి చెప్పండి. సో బ్యాంకర్కి డబ్బు వచ్చింది. ఎన్కే ఎంత పేమెంట్ ఇచ్చుంటాడు? 97 1 lakh. ఎక్సలెంట్. నౌ థింక్ అండ్ ఆన్సర్ మై డియర్ లవబుల్ స్టూడెంట్స్. ఇన్ ద బుక్స్ ఆఫ్ కేఎస్ వెన్ డిస్కౌంటెడ్ బిల్స్ రిసీవబుల్ ఇస్ హానర్డ్, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ? నో ఎంట్రీ బికాస్ Saravanan కి డబ్బులు రాలేదు ఇక్కడ. ఆల్రెడీ Saravanan బ్యాంక్ లో డబ్బులు తీసేసుకున్నాడు. So I will not pass any journal entry. Banker will pass journal entry because he is receiving cash, and this dash will also pass a journal entry because he is paying cash. He is paying cash. So the journal entry is bills payable account debit to cash account. ఎందుకు సార్ ఈ డాష్ పాస్ చేస్తున్నాడు? ఎందుకంటే వీడు క్యాష్ ఇచ్చుంటాడు కదా. ఎందుకు సార్ మనం పాస్ చేయలేదు? మనం క్యాష్ తీసుకోలేదు కదా. ఎవరు తీసుకున్నారు? బ్యాంక్ తీసుకుంది. అప్పుడు బ్యాంక్ పాస్ చేస్తుంది. అది నా వల్ల కాదు ఇంకా. సూపరా సుమారా? ఈ డిస్కౌంటెడ్ బిల్కి జర్నల్ ఎంట్రీ అర్థమైందా? డిస్కౌంటెడ్ బిల్ హానర్డ్కి నో ఎంట్రీ లాజికల్గా అర్థమైందా? ఎందుకంటే ఆల్రెడీ బిల్ రిసీవబుల్ కూడా క్యాన్సిల్ అయింది. మనకి డబ్బు వచ్చింది బ్యాంక్ నుంచి మనకి. ఏంటి సూపరా సుమారుగా అర్థమైందా? వెరీ గుడ్. సూపర్ కానీ కొంచెం ఇంట్రెస్ట్గా చెప్పచ్చు కదా. సూపర్ సార్. అదేరా మీ దగ్గర నాకు నచ్చిన విషయం. బాగా ఎంజాయ్ చేస్తారు, బాగానే వింటారు. ఇప్పుడు నేను మీకు వడో గారో ఇచ్చాననుకోండి, మీరు తింటానే ఉంటారు, మొహం మాత్రం ఇలా పెడతారు. నాకు అందుకే ఒకలాగా ఉంటుంది. అలా అయితే నాకు ఇష్టం ఉండదు. క్లియర్? ఓకే. ఈ 2 ఎంట్రీస్ మాత్రం కాపీ చేసుకుంటారు, ఎందుకంటే ఇవి 2 కామన్ ఎంట్రీస్. లేదా మీరు మొత్తం కాపీ చేసుకుంటారంటే 1 minute టైం ఇస్తాను, హ్యాపీగా చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మనం సిట్యువేషన్ 2లో నుండి సిట్యువేషన్ 3లోకి వెళ్ళబోతున్నాం. సిట్యువేషన్ 3కి వెళ్ళబోతున్నాం. సో చక్కగా కాపీ చేసుకున్నామా? బిల్స్ రిసీవబుల్ అంటే ఎక్స్పర్ట్స్గా ఉండాలి మీరందరూ కూడా. Saravanan sir is on fire. ఏంటి సార్ మంటల్లో ఉన్నారా? ఆన్ ఫైర్ నౌ. మిమ్మల్ని ఎలాగైనా సరే పాస్ చేయిస్తాను. ఏంటి? నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. 100 100 99 99 4 100 ఎక్స్పెక్ట్ చేస్తే గ్రేడీ అని చెప్పొచ్చు. 2లోనే కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యాథ్స్, అకౌంట్ మార్కులు తెచ్చుకోగలిగిన ఏరియాస్. 99 99 వస్తే చాలు మనకి. ట్రై చేయండి. రెడీ? అరెస్ట్ చేయమంటారా అమ్మా? జర్నల్ ఎంట్రీ ఫర్ బిల్స్ రిసీవబుల్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్.
1000 మంది కూర్చొని ఉన్నారు, కానీ ఒక ఫీలింగే లేదు ఇక్కడ. గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పండి. వాట్ ఈస్ జర్నల్ ఎంట్రీ ఫర్ బిల్స్ రిసీవబుల్ డిస్కౌంటెడ్ ఇన్ ద బ్యాంక్? In the books of drawee, in the books of NK, what is the journal entry? నో ఎంట్రీ. నాన్న ఎవరిని బయటికి పంపించొద్దు. సూపర్వైజర్ ఎవరిని బయటికి పంపించొద్దమ్మా ప్లీజ్. నీకు బయటికి పంపించే రైటే లేదమ్మా నీకు. నేను వీళ్ళకి బ్రేక్ ఇచ్చి మరీ క్లాస్ చెప్తున్నాను, కాబట్టి వీళ్ళు అస్సలు బయటికి వెళ్ళకూడదు. ఓకే, సో వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ ఇఫ్ ద డిస్కౌంటెడ్ బిల్ ఈస్ హానర్డ్? చెప్పండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీ ఇఫ్ డిస్కౌంటెడ్ బిల్ ఈస్ హానర్డ్, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ? ఎందుకని వీడికి నో ఎంట్రీ, వాడికి మాత్రం ఎంట్రీ వేస్తున్నారు? సార్ వాడు క్యాష్ ఇస్తున్నాడు సార్, క్యాష్ ఇచ్చేటప్పుడు ఎంట్రీ వేయలేదు అంటే శశికళ కన్నా తక్కువగా ఎంచబడతాం సార్. బికాస్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ సెన్సిటివ్ ట్రాన్సాక్షన్ సార్. If cash transactions are not properly accounted, you will be surrounded by 4 walls. On the moment when the bell rings, you will be given some food and you will be given swiped provision and you will be counting the bars along with VK శశికళ. అలాంటి ఒక రోజు వస్తుంది. అప్పుడు శశికళ గురించి మీకు తెలుసు కదా. ఓకే, రే క్యాష్ ఎవరైనా పేమెంట్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నాము అంటే ఆ టైం అప్పుడు జర్నల్ ఎంట్రీ పాస్ చేసే తీరాలి. ఇప్పుడు డిస్కౌంటెడ్ బిల్ ని హానర్ చేసేటప్పుడు డ్రాయీ వచ్చేసి క్యాష్ ని ఎవరికి ఇస్తున్నాడు? బ్యాంకర్ కి ఇస్తున్నాడు. అప్పుడు డ్రాయీ విల్ పాస్ ఏ జర్నల్ ఎంట్రీ, బ్యాంకర్ విల్ ఆల్సో పాస్ ఏ జర్నల్ ఎంట్రీ. క్లియరా కన్నా? సిట్యువేషన్ 3 అందరూ వినండి. శరవణన్ అమ్మేశాడు కదా. ఈ ఎన్కే డెటార్ అయ్యాడు కదా. ఆ తర్వాత వాడు చక్కగా ఏమిచ్చాడు? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చాడు. దానికి ఎంట్రీ పాస్ చేశాము. ఆఫ్టర్ దిస్ 2 ఎంట్రీస్ హూ ఈస్ హ్యావింగ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్? Excellent. Case is having the bills of exchange. On 1/10/2019, KS endorsed the bills receivable to Shruti. ఏంటమ్మా? KS endorsed the bills receivable to Shruti. అప్పుడు when KS endorsed the bills receivable to Shruti, the journal entry is AS account debit to bills receivable account 1 lakh. క్లియరా? ఎందుకంటే ఇప్పుడు నేను వాడికి బిల్ ఇచ్చాను అంటే నా లయబిలిటీ తగ్గిపోతుంది. నా లయబిలిటీ ఎందుకంటే అతను నా క్రెడిటర్ కదా, అప్పుడే కదా నేను బిల్ ఇస్తాను. ఏఎస్ వచ్చేసి నా యొక్క క్రెడిటర్. సో లయబిలిటీ డిక్రీజెస్. ఆర్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీలో డెబిట్ ద రిసీవర్ ఏఎస్ అకౌంట్ డెబిట్ అండ్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎందుకంటే నా బిల్స్ రిసీవబుల్ ని నేను అతనికి ఇస్తున్నాను, అప్పుడు అసెట్ డిక్రీజెస్. సో ఏఎస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? కన్ఫ్యూజింగ్ గా ఉందా, క్లియర్ గా ఉందా? ఇప్పుడు యాక్చువల్ గా ఇతందేమీ లేదు ఇక్కడ. ఎవరు? ఎందుకంటే నేను ఎండార్స్ చేసిన, డిస్కౌంట్ చేసిన ఎవరు ఎంట్రీ చేయరు? ఎన్కే ఎంట్రీ చేయడు. హిస్ ఆబ్లిగేషన్ అరైజెస్ ఓన్లీ ఆన్ ద మెచ్యూరిటీ డేట్. ఓన్లీ ఆన్ ది మెచ్యూరిటీ. వాడు బిల్ ఇచ్చే తేదీ నాడు ఎంట్రీ చేస్తాం, తర్వాత మెచ్యూరిటీకి. ఇక మధ్యలో బిల్ కి ఏం జరిగినా కూడా అతనేం చేయడు, ఎంట్రీ అనేది వేయడు. నెక్స్ట్ ఇప్పుడు ఏఎస్. ఏంటమ్మా? ఏఎస్ కి అతనికి బిల్ వస్తుంది, కరెక్ట్? అప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు కేఎస్ అకౌంట్ 1 lakh. క్లియరా? నా కోసం చప్పట్లు కొట్టొద్దు. మీకు అర్థమై మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అంతే. వీఆర్ ఎంజాయింగ్ సార్ అన్నారంటే నేను తర్వాత కాన్సెప్ట్ చెప్తాను, ఓకేనా? వెరీ గుడ్. మీ చప్పట్లు దానికి ఒక అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే, నాకేదో అప్రిషియేట్ కాదు. నేనంత దిగజారిపోను, ఓకేనా అమ్మా? కంఫర్టబులా? కౌన్సిలింగ్ మీట్లో నేను మొన్న సండే మాట్లాడాను. మీ చప్పట్లు కాదు నాకు కావాల్సింది, నేను చెప్పింది మీకు అర్థం కావాలి. అర్థమవుతుందా లేదా? వాళ్ళు చప్పట్లు కొట్టి అలా ఇలా హడావుడేమీ చేయలేదు. వాళ్ళు చక్కగా మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు. శ్రద్ధగా విన్నారు. 3 hours నాన్ స్టాప్గా మాట్లాడాను. నేను పేరెంట్స్ అందరితో మాట్లాడాను. చాలా శ్రద్ధగా విన్నారు వాళ్ళందరూ నేను చెప్పే మాటని. ఎవరెవరు అటెండ్ అయ్యారు ఆ కౌన్సిలింగ్ మీట్కి? వాలంటీర్స్గా వచ్చారా మీరు? ఓకే, ఆ వీడియోనా? చాలా చక్కగా అనేక విషయాల్ని సూపర్గా చెప్పాను పేరెంట్స్ అందరికీ. పేరెంట్స్తో చెప్పాను. చప్పట్లు కొట్టి హడావుడి చేయమని ఇవేవి చెప్పలేదు నేను. సరే సార్, మాకు అలాగే చెప్పొచ్చు కదా సార్. మీ విషయంలో నాకు కన్సర్న్ ఉంది. ఓ పేరెంట్తో చెప్తాను, నేను చెప్పిన మాటలను పేరెంట్స్ స్వీకరించకపోయినా కూడా సమస్య లేదు. మీకు విషయం చెప్పినప్పుడు దాన్ని మీరు స్వీకరించారో స్వీకరించలేదో నాకు తెలియాలి కదా. మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియాలి. సో అందుకే ఇంత శ్రద్ధగా చెప్తాను. క్లియరా? ఓకే, నీట్గా ఒక కాన్సెప్ట్ గురించి చెప్పమంటారా? దెర్ ఈస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్
టచింగ్ కాన్సెప్ట్. చెప్పండి. దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఇన్ అకౌంటెన్సీ కాల్డ్ టచింగ్ కాన్సెప్ట్. సార్ ఇదేంటి సార్ టచింగ్ కాన్సెప్ట్? డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ తెలుసు, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ తెలుసు మాకు, అక్రూవల్ కాన్సెప్ట్ తెలుసు, మ్యాచింగ్ కాన్సెప్ట్ తెలుసు, కన్సర్వేటిజం కాన్సెప్ట్ తెలుసు, అవన్నీ తెలుసు. ఇదేంటి సార్ టచింగ్ కాన్సెప్ట్? ఇదేంటిది టచింగ్ కాన్సెప్ట్? మీరు చూసారంటేనమ్మా అకౌంట్స్ లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు కేఎస్ వచ్చేసి ఎన్కేని డెబిట్ టచ్ చేశాడు. నేను అతన్ని టచ్ చేశాను. నేను బుక్స్ లో టచ్ చేశాను. మీరు రియల్ టచ్ అని అనుకోవద్దమ్మా. నేను అతన్ని టచ్ నోరు మూయండి. ఎవరిని నేను టచ్ చేశాను? ఎన్కేని. వాడు నేను ఒకరిని డెబిట్ టచ్ చేశాను అంటే ఆ డాష్ నన్ను క్రెడిట్ టచ్ చేస్తాడు. ఎప్పుడు ఆ జర్నల్ ఎంట్రీలో మీరు గుర్తించవచ్చు. ఇప్పుడు నేను డెబిట్ టచ్ చేస్తే వాడేం చేస్తాడు? ఇక్కడ చూడండి, నేను అతన్ని ఏం టచ్ చేశాను? క్రెడిట్ టచ్. వాడేం చేశాడు? డెబిట్ టచ్. ఇప్పుడు నేనొచ్చేసి ఏఎస్ ని డెబిట్ చేశాను. ఏం చేశాను? నోరు మూసుకొని వినండి ముందు. నేను ఏఎస్ ని ఏం చేశాను? డెబిట్ చేశాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఎన్కేని ఈ ఎంట్రీలో టచ్ చేయలేదు. ఎవరిని డెబిట్ చేశాను? నేను ఏఎస్ ని డెబిట్ చేశాను. ఏఎస్ నన్నేం చేశాడు? క్రెడిట్ చేశాడు. క్లియర్ సార్. అప్పుడు నేను టచ్ చేస్తే చేయడం కుదరదు. ఇలా చూడండి, నో ఎంట్రీ. అయ్యో క్లియరా? క్లారిటీ వచ్చిందా? నిజంగా అందరికీ అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమైంది కదా సార్. అకౌంటెన్సీలో ఎవరైనా మనల్ని డెబిట్ టచ్ చేస్తే మనం వాళ్ళని క్రెడిట్ టచ్ చేయాలా? అవును. వాళ్ళు చేస్తే మీరు చెయ్యాలి. వాళ్ళు డెబిట్ టచ్ చేస్తే మీరేమో దీన్ని మైండ్లో పెట్టుకుండి. చాలా కన్సైనీ ఆ జర్నల్ ఎంట్రీ గురించి చెప్పినప్పుడు నేను ఇంకా మీకు దాన్ని చెప్పలేదు. ప్లస్ ఇప్పుడు ఈ బిల్స్ రిసీవబుల్ కి ఏదో ఒక జర్నల్ ఎంట్రీ అడిగితే సార్ ఇక్కడ ఎన్కే డెబిట్, అప్పుడు ఈ ఎన్కే బుక్స్ లో కేఎస్ విల్ బి క్రెడిటెడ్. ఇప్పుడు ఏంటి పేరు ఈ కాన్సెప్ట్ కి? ఇటువంటిదేది కూడా అకౌంట్స్ లో లేదు. అర్థమవుతుందా? నేనుగా సృష్టించిన ఒక కాన్సెప్టే, కానీ ఇది చాలా చోట్ల మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఏంటి? ఇప్పుడు నేను ఎన్కేని ఏం చేశాను? ఇలా చూడండి, ఎన్కే అదే ఎంట్రీ కరస్పాండింగ్ చేసేటప్పుడు కేఎస్ దేన్ని టచ్ చేస్తున్నాడు? నేను ఇక్కడ దేన్ని టచ్ చేశాను? క్రెడిట్ టచ్. వాడు నన్ను ఏం చేశాడు? నేను ఏఎస్ని ఏం చేశాను? డెబిట్ చేశాను. ఏఎస్ నన్ను ఏం చేశాడు? క్రెడిట్ చేశాడు. నిజంగా అర్థమవుతుందా లేదా? కేర్ఫుల్ గా ఉండాలి. అర్థమవుతుందా? చాలా పర్ఫెక్ట్ గా రావాలి మీకు. క్లియరా? అర్థమైంది. ఓకే. ఇప్పుడు బుజ్జికొండలారా అందరూ చెప్పండమ్మా. ఆఫ్టర్ దిస్ ఇది అర్థమైందా? ముందు ఇలాగంటారు, తర్వాత జర్నల్ ఎంట్రీ వదిలిపెడతారు కదా మీరు. ఓకే. వాట్ ఈస్ జర్నల్ ఎంట్రీ వెన్ కేఎస్ ఎండార్స్ ద బిల్ టు ఏఎస్? బ్యూటిఫుల్. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే. సార్ నేను టచ్ చేయలేదు. అందుకే మిమ్మల్ని డ్రాయింగ్గా వేశాను. మీరెవ్వరిని టచ్ చేయలేరు ఎక్సెప్ట్ శరవణన్. అర్థమవుతుందా లేదా? అందువల్లే మిమ్మల్ని డ్రాయ్. సార్ మీరు మాత్రం డ్రాయరా అని మాత్రం అనకండి. అర్థమవుతుందా లేదా? రైట్. డ్రాయ్. నోరు ముయ్యండి. ఎవరు టచ్ చేయలేరు. సార్ అప్పుడైతే ఎన్కే ఎవరిని టచ్ చేయడం కుదరదు. ఓన్లీ ఎవరిని మాత్రం చేయగలడు? శరవణని మాత్రమే. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? ఊరికే టైం పాస్ కేరా. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? కోపంగా ఉందా? కొంతమందికి నా పైన కోపంగా ఉన్నా కూడా నో ప్రాబ్లం. రైట్. 4/1/2020. ఏంటమ్మా 4/1/2020? అందరూ శ్రద్ధగా వినాలమ్మా. ఆఫ్టర్ దిస్ ఎండోర్స్మెంట్ హూ ఈజ్ హ్యావింగ్ ద బిల్? శృతి ఈజ్ హ్యావింగ్ ద బిల్. ఏఎస్ దగ్గర బిల్ ఉంది. ఏఎస్ దగ్గర బిల్ ఉంది. ఆన్ ద మెచ్యూరిటీ డేట్. ఆన్ ది. ఈ శృతి డిస్కౌంట్ చేయలేదు, ఎండోర్స్ చేయలేదు, తనే చేతిలో పెట్టుకుంది. ఏంట్రా శృతి ఏం చేయలేదు? డిస్కౌంట్ చేయలేదు, తన చేతిలోనే పెట్టుకుంది. ఇదేన్ని? ఆ బిల్ని శృతి తన దగ్గరే పెట్టుకుంది. ఎవరు? శృతి. ఆన్ ద మెచ్యూరిటీ డేట్. ఆన్ ది మెచ్యూరిటీ డేట్ థింక్ అండ్ ఆన్సర్. హూ విల్ ప్రెజెంట్ ద బిల్ టు హూమ్? ఎక్సలెంట్. శృతి విల్ ప్రెజెంట్ ద బిల్ టు ఎన్కే. ఓకేనా? అలా చేయకండి. నోరు ముయ్యండి. ఓకేనా? రైట్. మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది నాకు. శృతి విల్ ప్రెజెంట్ ద బిల్ టు ఎన్కే అండ్ ఎన్కే ఈజ్ ఎ హీరో. ఎన్కే ఈజ్ ఎ హీరో. హీ హానర్స్ ద బిల్. హీ హానర్స్ ద బిల్. అదొచ్చేసి ఎండోర్స్డ్ బిల్. హానర్డ్. ఎండార్స్డ్ బిల్ హానర్డ్. నానా మనకేమో ఎన్కే దగ్గర నుంచి బిల్ వచ్చింది. దాన్ని మనం శృతికి ఎండార్స్ చేసాం. సో ఏఎస్ టు బిల్స్ రిసీవబుల్. ఆ బిల్ శృతి దగ్గరికి వెళ్ళింది. శృతి వాంట్స్ టు హోల్డ్ ద బిల్ టిల్ మెచ్యూరిటీ. ఆన్ ది మెచ్యూరిటీ డేట్ శృతి విల్ ప్రెజెంట్ ద బిల్ టు ఎన్కే ఫర్ కలెక్షన్. అండ్ ఎన్కే బీయింగ్ ఎ హీరో హీ హానర్డ్ ద బిల్. సో ఎండార్స్డ్ బిల్ హానర్డ్. నౌ who is presenting the bill to whom?
NK, who is making cash payment to whom? Shruti. Clear akana, right? Now, endorsed will honored. What is journal entry in the books of KS? అర్థమైంది, మా వాళ్ళకి అర్థమైపోయింది. నో ఎంట్రీ. అండ్ వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ NK? వెరీ గుడ్. NK అంటున్నాడు, సార్ నేను ఇప్పుడైనా ఏఎస్ని సార్ డెబిట్ ద రిసీవర్. మీరు అకౌంటెన్సీ రూల్ని యూజ్ చేయొద్దమ్మా ఇక్కడ. అర్థమైందా? అర్థం కాలేదా? ఎందుకంటే ఈవెన్ దో హీ మేక్స్ పేమెంట్ టు శృతి, హీ ఈస్ డిశ్చార్జింగ్ ఓన్లీ Saravanan's obligation towards Saravanan. So he is not supposed to touch AS. So only bills payable account debit to cash account. ఐడియా అర్థమైందా లేదా? సార్ డెబిట్ ద రిసీవర్. సార్ ఆవేశపడకురా, ఆవేశపడొద్దు మీరు. ఇక్కడ అందరూ గమనించండి. సార్ శృతి అడుగుతుంది, నేను కావాలంటే ఎన్కేని క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఈ ఇద్దరికేను క్లియర్ ఆర్ నాట్ క్లియర్? అర్థమైంది. ఫస్ట్ ఒక బిల్ని మనమే మెచ్యూరిటీ వరకు మన దగ్గర పెట్టుకుని అది హానర్ అయితే ఏంటి, అదే సిట్యువేషన్ 1. సెకండ్, మనం డిస్కౌంట్ చేసి హానర్ అయిందంటే అదే సిట్యువేషన్ 2. ఇప్పుడు మనం ఎండార్స్ చేసి హానర్ అయిందంటే అదే సిట్యువేషన్ 3. మనం ఎండార్స్ చేయడానికి ఆ క్రెడిటార్ టు బిల్స్ రిసీవబుల్ టు డెటార్, ఎండార్స్డ్ బిల్ హానర్డ్ కి శరవణన్ బుక్స్ లో నో ఎంట్రీ. ఈ NK వచ్చేసి ఆ బిల్ ఇచ్చిన తర్వాత హానర్ చేస్తుంటే బిల్స్ పేయబుల్ టు క్యాష్. ఇతని బుక్స్ లోను ఎవరి యొక్క దీన్ని కూడా అతను టచ్ చేయడం కుదరదు. సార్ శృతిదైనా చేయండి. నో కన్నా క్యాష్ టు బిల్స్ రిసీవబుల్, దీనిలో మాత్రం మీరు క్లవర్ గా ఉండాలి. అర్థమవుతుందా లేదా? రైట్, ఇన్నోసెంట్ గా ఉండనే కూడదు. చక్కగా కాపీ చేసుకోండి. నెక్స్ట్ మీ క్లాస్ ఏంటమ్మా? నా క్లాస్ అయిపోయిన తర్వాత నా వీడియో క్లాస్ ఏం వేసుంది? ఇన్వెంటరీనా? కాపీ చేసుకున్నారు కదమ్మా? ఓకే, ఇప్పుడు ఈ 3 సిట్యువేషన్స్ నేను అడిగితే సమాధానం చెప్తారా? చూసి చెప్తారు, కరెక్టా? సరే, ఎలాగోలా చెప్పండి. గమనించండి అందరూ. Saravanan only in the books of Saravanan. Okay, you have to think only in the books of Saravanan. Saravanan sold goods to NK. In the books of Saravanan, what is the journal entry? NK has accepted bills of exchange, and the accepted bills of exchange received from NK by Saravanan. What is the journal entry in the books of Saravanan? By passing the journal entry bills receivable to NK to the receipt of bill, whether NK account is closed or not closed. Closed, NK account is closed and the NK is permanently removed from the books of account, or for him we have given a special account. What is the special account in which there is NK account? It is a representative personal account of NK. Still NK owes this 1 lakh. Still NK owes this. Even after receiving the bills of exchange, still we have the right to receive 1 lakh from NK, and the debtor is included in bills receivable account. And the first situation 1, the Saravanan has decided to hold the bill till maturity, and on the maturity date, Saravanan presented the bill to NK, and NK honored the bill. NK honored the bill. What is the journal entry in the books of Saravanan?
బ్యూటిఫుల్ అమ్మా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని ఎవరి బుక్స్ లో చెప్పాను? కేఎస్. ఓకేనా? సిచ్యువేషన్ 2. Saravanan sold goods to NK on credit. What is the journal entry? Accepted bill received from NK. Bills receivable account debit to NK account. Saravanan discounted the bill with the banker. What is the journal entry in the books of Saravanan? On the maturity date, the discounted bill is presented by the banker to the drawee NK and the bill's discounted bill is honored. What is the journal entry in the books of Saravanan? Beautiful amma. Situation 3. Saravanan sold goods to NK on credit. NK account debit to sales account and NK has accepted the bill and accepted bill received from NK. The journal entry is bills receivable account debit to NK account and Saravanan has endorsed the bills of exchange to Shruti. What is the journal entry in the books of Saravanan? Bills receivable account చెప్పండి. Shruti account debit to account. On the maturity date, the endorsed bill is presented by Shruti to NK and NK honored the bill and endorsed bill is honored. What is the journal entry in the books of Saravanan? Beautiful amma. ఇప్పుడు క్లారిటీ ఉంది మనకి. ఓకేనా? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే ఏంటమ్మా? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే bought goods from Saravanan on credit. In the books of NK bought goods from Saravanan on credit. What is the journal entry? NK accepted bills to Saravanan. What is the journal entry? The accepted bill of NK is discounted by Saravanan. What is the journal entry in the books of NK? Excellent. Accepted bill is endorsed to Shruti by KS. What is the journal entry in the books of NK? Excellent. On the maturity date, on the NK is honoring the accepted bill. What is the journal entry? On the maturity date, NK is honoring the discounted bill. On the maturity date, NK is honoring the endorsed bill. Whether the NK makes the payment to Saravanan or NK makes the payment to banker or NK makes the payment to Shruti, in the books of NK on the maturity date, he is just discharging Saravanan's obligation. So the journal entry is bills payable account debit to cash account. చప్పట్లు కొట్టి పండగ చేసుకోండి. క్లియరా? In the books of Shruti, in the books of Shruti and Shruti has received bill from Saravanan. Shruti has received endorsed bill from Saravanan. What is the journal entry in the books of Shruti? Excellent. Bills receivable account debit to on the maturity date. On the maturity date, Shruti has presented the bill to NK and NK has honored the bill. So endorsed bill honored. What is the journal entry in the books of Shruti? సార్ కంఫర్టబుల్ సార్, అస్సలు డౌటే లేదు మాకు. క్లియర్ సార్. ఎవరైతే 100% క్లియరో హానెస్టీగా చేయొద్దండి. ఓకే, ఇంకోసేపు చెప్పుకుందామా క్లాస్ని? ఇంకాసేపు చెప్పుకుందామా? హానర్డ్ క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ మన ఎన్కే ఇప్పుడు ఏ విధంగా మారుతున్నాడు వాడు. విల్. ఓకేనా? రెడీ అమ్మా, గమనించండి. వీ హ్యావ్ సోల్డ్. సిట్యువేషన్ 1 ఫర్ డిసానర్. ఏంటమ్మా? ఫర్ సిట్యువేషన్ 1, 2, 3 హానర్డ్ చెప్పుకున్నాం. అలాగే సిట్యువేషన్ 1, 2, 3 డిసానర్డ్ ఫినిష్ చేద్దాం. రెడీ? ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కదా? ఓకే, నేను మీలాగే కాసేపు సైలెంట్గా మీ మొహాలు చూస్తాను. ఇంట్రెస్ట్గా వింటారా? రైట్. సరే, గమనించండమ్మా. సరవణన్ సోల్డ్ గూడ్స్, తర్వాత సరవణన్ రిసీవ్డ్ బిల్, ఈ రెండు ఎంట్రీస్. ఇప్పుడు హూ ఈజ్ హ్యావింగ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్? కేఎస్. Saravanan has decided to wait till maturity. Saravanan has decided to hold the bill till maturity on 4/1/2020. That is the maturity date. On that date, Saravanan is going with the bill and I am presenting the bill to
ఎన్కే అండ్ ఎన్కే ఈజ్ హానరింగ్ ఆర్ డిజానరింగ్? సార్ అంటే ఏంటి సార్ డిజానరింగ్ అంటే? మాకు అందంగా చెప్పండి సార్. డిజానర్ అంటే ఏం చేస్తారు సార్? ఏమీ లేదమ్మా, నేను వెళ్ళి మెచ్యూరిటీ డేట్లో ఆ బిల్ని ఇస్తాను. ఆ డాష్ ఏమో ఏంటి సార్ వచ్చారు అంటాడు. రే బిల్ రా, నువ్వే ఇచ్చావు కదా అంటాను. ఇప్పుడు కుదరదు సార్ వెళ్ళండి అంటాడు. డిస్రెస్పెక్ట్, డిజానర్డ్. అర్థమైంది కదా? హానర్డ్ అనేది రెస్పెక్ట్. నేను వెళ్ళి డబ్బు అడిగాను, లేదు పొమ్మంటున్నాడు వాడు. డిస్ రెస్పెక్ట్. చెప్పండి డిస్ రెస్పెక్ట్. డిజానర్డ్ యొక్క డిక్షనరీ మీనింగ్ ని చూశారు అంటే రెస్పెక్ట్. డబ్బులు ఇవ్వాల్సి ఉండి కనీసం మర్యాద గౌరవం లేకుండా డబ్బుల్లో గిబ్బుల్లో పోయి చేతనం చేసుకోపో అంటున్నాడు. ఏమంటున్నాడు? చేతనం చేసుకోపో, ఇప్పుడు డబ్బులు లేవు అంటున్నాడు. ఐడియా అర్థమైందా లేదా? రైట్. అది హానరా డిసానరా? డిసానర్. అప్పుడు వాడిని కొట్టాలి కదా సార్, అప్పుడు అది క్రైమ్ అవుతుంది. అప్పుడు ఎకనామిక్ అఫెన్స్ బికమ్స్ క్రిమినల్ అఫెన్స్. అర్థమైందా లేదా? రైట్. ఒక ఎకనామిక్ అఫెన్స్ కి పనిష్మెంట్ వేరు, క్రిమినల్ అఫెన్స్ కి పనిష్మెంట్ వేరు. ఇప్పుడు వాడు చేసేది ఏ అఫెన్స్? క్రిమినలా ఎకనామిక్ అఫెన్సా? నేను వెంటనే వాడిని కొట్టి గాయపరిచానంటే ఇట్ బికమ్స్ ఏ క్రైమ్. నేను కూడా ఊచలు లెక్క పెట్టాలి. వాడు హ్యాపీగా బయట ఉంటాడు, నేను లోపల ఉంటాను. అర్థమవుతుందా లేదా? రైట్. అందువల్ల దయచేసి ఎవరు కూడా ఆవేశంతో చేయి మాత్రం చేసుకోకూడదు. CA స్టూడెంట్ ఒకటి మీద చేయి చేసుకునే ముందు 100 సార్లకు ఆలోచించుకోవాలి. అలా చేయి చేసుకున్నావు అంటే నువ్వు మూర్ఖుడు అని అర్థం. వాడేం చేస్తారో చూసుకుందాం. ఎవ్వరి మీద చేయి చేసుకోవద్దు. మీరు చేయి చేసుకుంటే ఇట్ బికమ్స్ ఏ క్రైమ్. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, మాట్లాడి పరిష్కరించుకోవాలి ఇద్దరు కూడా. బట్ ఒక ఫిజికల్ ఇంజూరీ మన లా ప్రకారం క్రైమ్ అవుతుంది. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే కనుక ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. ఏంటమ్మా? ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. రే ఇండియన్ లా ఏంటి? ఇండియన్ లా. నేను చెప్పేది నేనేదో ఊరికే చెప్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు ఎవరినొకరిని తిట్టారు, తిడితే పెద్ద సమస్య ఏం కాదు. ఓకేనా? న్యూసెన్స్ గీసెన్స్ ఏదైనా చేసి కూడా బయటికి రావచ్చు. కానీ చేయి చేసుకున్నామంటే అది క్రైమ్ అవుతుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు మీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఆవేశంలో బుద్ధిని యూజ్ చేయడానికే CA పోస్ట్. ఏంటి? ఇప్పుడు ఇన్ని రోజులుగా నేను మీలో ఎవరినైనా కొట్టానా? అలా చేయను. రేర్ హ్యాపెనింగ్. ఏంటి? చాలా రేర్గా. ఈ 10 ఏళ్లలో కేవలం ఒకే ఒకసారి జరిగింది. ఒక అమ్మాయిని కొట్టేశాను నేను. చెప్పాను కదా మీతో, ఫ్రంట్ రోలో కూర్చున్న ఒక అమ్మాయిని. రెడీ? ఓకే. 4/1/2020 బిల్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ డిసానర్డ్. చెప్పండి. అంటే మనం వెళ్ళి బిల్ ఇస్తున్నాం, కానీ ఆ డాష్ మనకి డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. బిల్స్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అంటే మనం బిల్ని డిస్కౌంట్ చేయలేదు, ఎండార్స్ చేయలేదు, మన దగ్గరే పెట్టుకొని మెచ్యూరిటీ డేట్ నాడు వీఆర్ గోయింగ్ అండ్ ప్రెజెంటింగ్ ద బిల్ టు ఎన్కే. దిస్ ఎన్కే డాష్ ఈజ్ హానరింగ్ ఆర్ డిజానరింగ్, వెదర్ హీస్ గివింగ్ క్యాష్ ఆర్ నాట్ గివింగ్ క్యాష్. డబ్బులు లేవు, చేతనైంది చేసుకోపో అన్నాడు. చేతనైంది చేసుకోమన్నాడు. ఫస్ట్ మనం చేయగలిగిన దాన్ని ఏం చేస్తామంటే, ఈ డాష్కి ఒక్క నిమిషం ఆగమ్మా. ఈ డాష్ గాడికి డబ్బుల సంగతి తర్వాత ముందు వీడిని నమ్మి ఒక హయ్యర్ స్టేటస్ ఇచ్చాం కదా, దానికి మనస్కరించదు ఫస్ట్. ఈ డాష్ గాడికి మనం ఏ స్టేటస్ని ఇచ్చాము? యాక్చువల్లీ ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని వాడు మనకిచ్చాడు అని నమ్మి వీడిని డెటార్స్ లో నుండి క్యాన్సిల్ చేసి ఏ స్టేటస్ లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు థింక్ చేసి చెప్పండి, వెదర్ దిస్ డాష్ డిజర్వ్ ద బిల్స్ రిసీవబుల్ స్టేటస్ ఆర్ హీ డజంట్ డిజర్వ్ బిల్స్ రిసీవబుల్ స్టేటస్. అప్పుడు we have to once again bring him to debtor status. So the journal entry is, we have to debit NK account and credit bills receivable account. అర్థమవుతుందా లేదా? ఇదే మీ స్కూల్ టీచర్ అయితే ఎలాగా? స్టూడెంట్స్, వెరీ సింపుల్ స్టూడెంట్స్. When we received the bill, what is the entry? Bills receivable to NK. No. Now he is dishonoring. So we have to pass a reverse entry. CNK to bills receivable. Simple. అప్పుడు మీరు మీ మిస్కి గట్టిగా హగ్గివ్వాలి, అప్పుడే బాగుంటుంది. నేనేమో కొండ గుర్తులతో చెప్పాను ఈ బిల్స్ రిసీవబుల్ స్టేటస్ని క్యాన్సిల్ చేయడం. మీ మిస్ ఎంత సింపుల్గా చెప్పింది. మా మిస్, ఎందుకు సార్ మీరు కాంప్లికేట్ చేస్తున్నారు స్టేటస్ గీటస్ అంటూ మీరు. నోరు మూసుకొని నిజంగా అర్థమైందా, అర్థం కాలేదా? ఏ స్టేటస్ని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు వాడిని మళ్ళీ ఏ స్టేటస్లోకి తీసుకొచ్చాము? వాడిని ఇప్పుడు డెటార్గా మార్చేశాం. డెటార్గా చేస్తేనే తర్వాత వాడిని మనం బ్యాడెట్స్కి తీసుకుని వెళ్ళగలం. అందువల్ల బ్యాడెట్స్ టు బిల్స్ రిసీవబుల్ అని వెయ్యం. బ్యాడెట్స్ టు డెటార్స్ ఎప్పుడు జర్నల్ ఎంట్రీ. ఎందుకంటే ఒకరు ఇన్సాల్వెంట్ అయ్యి డబ్బులు ఇవ్వకపోతే ఫస్ట్ బిల్స్ రిసీవబుల్ నుండి వాడిని అక్కడికి తీసుకొస్తాం. డెటార్గా తీసుకొచ్చిన తర్వాత బ్యాడెట్స్. అందుకే బ్యాడెట్స్ టు బిల్స్ రిసీవబుల్ అనే ఎంట్రీనే మీరు చూసి ఉండరు. జ్ఞానాన్ని బోధించాను,
కొందరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు, మరి కొందరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అర్థమవుతుంది నాకు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? బ్యాడెస్ట్ బిల్స్ రిసీవబుల్ అని మనం వెయ్యం. ఎందుకంటే ఒకటి డబ్బులు ఇవ్వలేదు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మెచ్యూరిటీలో డబ్బులు ఇవ్వకపోతే వాడిని వెంటనే ఏం చేస్తాం? వన్స్ అగైన్ వాడిని డెటార్గా చేసి తర్వాత వాడు డబ్బులే ఇవ్వకపోతే బ్యాడెస్ట్ డెటార్ అని తీసుకొస్తాం. అర్థమైందా? సూపర్గానా, సుమారుగానా? ఓకే. బిల్స్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ డిజానర్డ్. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ? బ్యూటిఫుల్ అమ్మా. ఎన్కే అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. సార్ దీని లాజిక్ ఏంటి సార్? వన్స్ అగైన్ వీఆర్ బ్రింగింగ్ ద డెటార్ టు డెటార్ స్టేటస్, క్యాన్సిలింగ్ ద హయ్యర్ స్టేటస్ బిల్స్ రిసీవబుల్. వాడి హయ్యర్ స్టేటస్ ని క్యాన్సిల్ చేసి వాడిని నార్మల్ స్టేటస్ కి తీసుకొస్తాం. దేనిలోకి? డెటార్ కి. ఎందుకంటే డెటార్ అయితేనే కదా పీడీడీని వేయగలం. ఎందుకంటే ఇప్పుడు ఈ డాష్ నేను పీడీడీ కూడా వేయాలి. ఎందుకంటే డ్యూ డేట్ లో డబ్బులు ఇచ్చాడా, ఇవ్వలేదా వాడు? అప్పుడు వాడు ఫ్యూచర్లో బ్యాడ్ డెట్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకురా అలా చూస్తున్నారు? క్లియరా? ఓకే సార్. వాడు ఏ ఎంట్రీ వేస్తాడు సార్? వాడేం వేస్తాడంటే బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు కేఎస్ అని వేస్తాడు. ఎందుకంటే ఆ బిల్స్ బికమ్స్ ఇన్వాలిడ్. ఎందుకంటే వాడు హానర్ చేయలేదు కదా. ఇప్పుడు నన్నే స్టేటస్కి తీసుకొస్తాడు అతను. ఎందుకంటే దట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ నో మోర్ వ్యాలిడ్. సో హీ విల్ డెబిట్ బిల్స్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ క్రెడిట్ కేఎస్. నేను ఎలాగా అతన్ని డెటార్లో నుండి బిల్స్ రిసీవబుల్ నుండి డెటార్కి తీసుకొచ్చాను, అతను కూడా బిల్స్ పేయబుల్ నుండి నేను చెప్పాను కదా టచింగ్ కాన్సెప్ట్. నేనేం చేశాను అతన్ని, అతనేం చేశాడు? ఇలా టచ్ చేసి ఆడుకోవడమే జర్నల్ ఎంట్రీ. ఒకరిని మీరు డెబిట్ టచ్ చేసినప్పుడు వాడు డెబిట్ టచ్ చేస్తే చెయ్యర కొడతాను. అక్కడేం టచ్ ఉండాలి? అక్కడ చెప్పండ్రా. క్రెడిట్ టచ్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? అర్థమైంది? ఈ టచింగ్ కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటా. సరే, కాపీ చేసుకోండి. తీసుకొని రావచ్చమ్మా. వీ కెన్ సెండ్ ఎ డెబిట్ నోట్స్ స్టేటింగ్ విత్ ద చెక్కర్స్ బిల్స్ హ్యాస్ బీన్ డిసానర్డ్. రెడీయా? క్లియరా? ఓకే, రాసుకున్నారు కదమ్మా. మై డియర్ లవబుల్ స్టూడెంట్స్, టెల్ మీ బిల్స్ రిసీవబుల్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ డిసానర్డ్. చెప్పండి. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ కేఎస్? వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే? కన్ఫ్యూజింగ్గా ఆర్ క్లియరా? ఎంజాయ్ దిస్ అమ్మా, ఇది నాకు బాగా ఇష్టం. ఆఫ్టర్ దిస్ 2 ఎంట్రీస్ హూ ఈజ్ హ్యావింగ్ ద బిల్? చెప్పండి. కేఎస్ ఈజ్ హ్యావింగ్ ది బిల్. ఆన్ 1/10/2019 కేఎస్ ఈజ్ డిస్కౌంటింగ్ ద బిల్ విత్ ద బ్యాంకర్. బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 97,000, 3,000, 1 lakh in his books. No entry. Okay. Think and tell after this 3rd entry who is having the bill. Banker is having the bill. అందరూ కొంచెం అటెంటివ్గా ఉండండమ్మా. ఓకేనా? రైటా? ఒక 2 minutes అటెంటివ్గా గమనించండమ్మా అందరూ. Now banker is having the bill. Banker is having the bill. On maturity date 4/1/2020. ఏంటమ్మా? 4/1/2020. The banker is presenting the bill to NK. Who is presenting the bill to NK? Banker is presenting the bill to NK. NK is hero or zero? Zero. అందరూ వినాలమ్మా.
Banker is presenting the bill to NK on 4/1/2020. NK is telling the banker, I can't pay. ఏంటమ్మా I can't pay. Banker is telling thank you to NK. ఏంటది? థ్యాంక్ యూ. ఎవరు ప్రెజెంట్ చేశారు బిల్ని? బ్యాంక్ ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రెజెంట్ చేసింది? ఎన్కే ఏమని చెప్పాడు? ఐ కాంట్ పే. నువ్వెవడివిరు అడగడానికి? శరవణన్ అడిగితేనే ఇవ్వను, పోరా పో అన్నాడు. ఎవరు? హీ హాజ్ డిస్రెస్పెక్టెడ్ బ్యాంకర్. హీ హాజ్ డిస్రెస్పెక్టెడ్ బ్యాంకర్. అండ్ బ్యాంకర్ సేస్, అందరూ చెప్పండి, టు ఎన్కేకి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పేసి బ్యాంకర్ ఈజ్ గివింగ్ ఏ కాల్. ఏంటమ్మా ఈజ్ గివింగ్ మీ ఏ కాల్? ఎవరిని పిలుస్తున్నాడు? నన్ను పిలుస్తున్నాడు. ఎవరు? అండ్ బ్యాంకర్ ఈజ్ యూజింగ్ ఆల్ ది గోల్డెన్ వర్డ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సార్, ఎందువల్ల సార్ మీ మీద ఆ గోల్డెన్ వర్డ్స్ని అతను యూజ్ చేస్తున్నాడు? నానా, బికాస్ ద మనీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద బ్యాంకర్ బై శరవణన్ బై షోయింగ్ దట్ బిల్. నేనేగా అబద్ధం చెప్పాను, వాడు చాలా మంచోడు సార్, ఇస్తాడు సార్ అని. 3 monthsలో డబ్బులు ఇస్తాడు, నమ్మి మీరు బిల్ని డిస్కౌంట్ చేయండి సార్ అని ఎవరు వెళ్ళి మాట్లాడి బిల్ని డిస్కౌంట్ చేశారు? శరవణన్. రేపు వాడు ఇవ్వకపోతే నేను ఇస్తాను అని గ్యారంటీ కూడా ఇచ్చొచ్చాను. అప్పుడే వాడు డబ్బులు ఇస్తాడు, ఆ సంతకాలన్నీ పెట్టించుకున్న తర్వాతే. ఐడియా అర్థమవుతుందా లేదా? ఇప్పుడు అతను హానర్ చేయకపోతే డబ్బులు ఇస్తానని చెప్పేసి ఎవరు సంతకం పెట్టొచ్చారు? శరవణన్. లేదంటే వాడు నాకు డిస్కౌంటే చేయడు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు బ్యాంకర్ హ్యాస్ ప్రెజెంటెడ్ ద బిల్ టు ఎన్కే ఆన్ ది మెచ్యూరిటీ డేట్. ఎన్కే డిసానర్డ్ ద బిల్ అండ్ ఇన్సల్టెడ్ ద బ్యాంకర్. And the banker will tell, చెప్పండి, the banker will tell thank you to, and immediately banker will call KS, the bank manager. Banker ante bank manager will call Saravanan and he will speak very good words. ఏంటమ్మా very good words on me. Now, my dear lovable students, banker, now who has to make the payment to banker now? He has dishonored. Who has to make the payment? Because I will only guarantee in case he fails to pay, I will make the payment. Yes or no? Now I have to make the payment to the banker. And banker, my dear lovable students, when NK dishonors the bill, banker will be holding my shirt. ఏంటమ్మా banker will be holding my shirt. ఇప్పుడు నా షర్ట్ని ఎవరు పట్టుకొని ఉన్నారు? బ్యాంకర్ నా షర్ట్ని పట్టుకొని ఉన్నాడు. నేను ఇప్పుడు ఎంత ఇవ్వాలి బ్యాంకర్కి? 1 lakh ఇవ్వాలి. ఎవరు పట్టుకున్నారు నా షర్ట్ని? బ్యాంకర్. ఇలా రామ్మా, ఇలా రా. బిల్ ఇచ్చావు కదా నానా. ఇప్పుడు బ్యాంకర్ వాడి షర్ట్ పట్టుకున్నాడా లేక నా షర్ట్ని పట్టుకున్నాడా? ఇలా రా, ఇక్కడికి రారా. ఓకే, దీనికి కారణం ఎవరమ్మా? బ్యాంకర్ నా షర్ట్ నా ఒంటిమి చేయడానికి కారణం ఎవరు? చెప్పండి, ఎవరు కారణం? ఇప్పుడు వీడి షర్ట్ని నేను పట్టుకుంటాను. వెదర్ ఐ హ్యావ్ ద రైట్? అందరూ ఒక్క నిమిషం ఇలా చూడండమ్మా, ఇలా వినండి. నా షర్ట్ని ఎవరు పట్టుకుని ఉన్నారు? బ్యాంకర్. నేనెవరి షర్ట్ని పట్టుకున్నాను? అప్పుడు ఈ ఎన్కే డిసానర్స్ ద బిల్. మీరు చాలా శ్రద్ధగా వినాలమ్మా ఇప్పుడు. ఇఫ్ ఎన్కే డిసానర్స్ ద బిల్ టు ద బ్యాంకర్ విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్ శరవణన్ అండ్ శరవణన్ విల్ బి హోల్డింగ్ ద షర్ట్ ఆఫ్ ఎన్కే. లిసన్ కేర్ఫుల్లీ. హియర్ ఏ బ్యూటిఫుల్ అకౌంటెన్సీ పాయింట్ ఎమర్జెస్. వెనెవర్ సంబడి హోల్డ్స్ అవర్ షర్ట్ for money, whenever somebody holds our shirt for money, they are our creditor. When we are holding some other person for money, enti we are holding the shirt of some other person for money, that fellow is a. అప్పుడు when NK dishonors the bill to the banker immediately becomes a creditor for Saravanan and this NK becomes a debtor for Saravanan. So the journal entry for dishonor is NK account debit to bank account. Because NK is my debtor, bank is my creditor. Bank is my creditor. So the journal entry is NK account debit to bank account. This is discounted bill dishonored. ఏంటమ్మా డిస్కౌంటెడ్ బిల్? మీకు గుర్తుందా అమ్మా? డిస్కౌంటెడ్ బిల్ హానర్కి నో ఎంట్రీ అని వేశాము. ఎందుకంటే అప్పుడు ఎవరి షర్ట్ని ఎవరూ పట్టుకోలేదు కాబట్టి.
అర్థమైందా లేదా? ఎవరి షర్ట్ని ఎవరు పట్టుకోలేదు, అందువల్ల డిస్కౌంటెడ్ బిల్ హానర్డ్ కి ఎంట్రీ ఏంటి? నో ఎంట్రీ. డిస్కౌంటెడ్ బిల్ dishonored, Saravanan will pass a journal entry because the banker is holding the shirt of Saravanan. అప్పుడు the banker becomes a creditor. Banker becomes a creditor. సార్ బ్యాంకర్ ని క్రెడిట్ చేస్తున్నారు కదా, అప్పుడు డబ్బులు మీరు ఇవ్వాలా? బ్యాంక్ ని క్రెడిట్ చేస్తే రెండు అర్థాలు ఉన్నాయి. నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే గనుక బ్యాలెన్స్ తగ్గుతుంది, అసెట్ డిక్రీజెస్. నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్ ఇంక్రీజెస్, బ్యాంక్ క్రెడిట్ లయబిలిటీ ఇంక్రీజెస్. అర్థం కాలేదా? అర్థమైందా? మనం బ్యాంక్ని ఏం చేశాం? క్రెడిట్ చేశాం. అంటే బ్యాంక్ డెబిట్ చేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాను, కరెక్ట్? అప్పుడు బ్యాంక్ క్రెడిట్ చేస్తే నా బ్యాంక్ బ్యాలెన్స్, నాకు బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ తగ్గిపోతుంది. నాకు బ్యాంకులో బ్యాలెన్సే లేదు అంటే నా ఓవర్ డ్రాఫ్ట్ ఏమవుతుంది? అప్పుడు నేను బ్యాంక్కి డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది. అర్థం కాలేదా మీకు? ఇది అర్థం కాలేదా మీకు? ఆ బ్యాంక్ క్రెడిట్, సరే ఇదంతా వదిలేయండి, అసెట్ తగ్గిపోతుంది, బ్యాంక్ క్రెడిట్ చేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను కదా, నన్ను నేను కొట్టుకోవాలి ముందు. రాయ్, బ్యాంక్ని ఏం చేయాలి? ఎందుకు బ్యాంక్ని క్రెడిట్ చేయాలి? బికాస్ వీ హ్యావ్ టు పే మనీ టు ది బ్యాంకర్. క్లియరా? ఇప్పుడు ఈ ఎంట్రీలో ఎన్కే గూడ్స్ని పర్చేస్ చేసినప్పుడు ఎవరిని క్రెడిట్ చేశాము? కేఎస్. ఎందుకు? ఎన్కే కేఎస్కి డబ్బులు ఇవ్వాలి కాబట్టి. అప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళని క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనం ఎవరికి డబ్బులు ఇవ్వాలి ఇక్కడ? బ్యాంకర్కి. ఇప్పుడు థింక్ చేసి చెప్పండి, బ్యాంక్కి నేను ఎంత డబ్బులు ఇవ్వాలి? 97,000, 1 lakh? 1 lakh. అప్పుడు బ్యాంక్కి లయబిలిటీ. ఈ డాష్ గార్డ్ దగ్గర నుంచి నేను ఎంత రికవర్ చేయాలి? ఇప్పుడు ఆ డాష్ గార్డ్ దగ్గర నుంచి 1 lakh. సో ఎన్కే అకౌంట్ డెబిట్ 1 lakh. నిజంగా అర్థమైతే బాగా ఉత్సాహంగా కొట్టండి. ఉత్సాహంగా కొట్టాలి, చెప్పటం ఉత్సాహంగా. నిద్రపోయే వాళ్ళందరూ లేవాలి, లే. అర్థమైందా? చాలా ఆపండి. 5 సార్లు కొట్టి ఆపేంట్రా చాలు. మీరేం రాసుకోవద్దమ్మా, నేను చెప్పినప్పుడు మాత్రం రాసుకోండమ్మా. జస్ట్ థింక్ చేయండమ్మా. ఇప్పుడు అప్పుడే సబ్జెక్ట్ మీకు బాగా వస్తుందమ్మా. మీకు తెలివి ఉన్నా కూడా ఇంకా థింక్ చేశారంటే మీ తెలివి బాగా పెరుగుతుందమ్మా. ఇంకా మాకు తెలుస్తుందమ్మా, ఎందుకంటే మేము మీ టీచర్స్ అమ్మా. ఎవరి థింకింగ్ కెపాసిటీ ఏంటో మాకు బాగా తెలుసమ్మా. క్లియరా? ఓకే. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే, the journal entry is bills payable account debit to KS. ఎందుకంటే he is liable only to KS. He is not liable to banker. Because I have only given a guarantee in case the dash dishonors, I will make the payment. Otherwise he will not discount the bill. Correct? అందుకే బ్యాంకర్ వాడితో ఏమన్నాడు? థ్యాంక్ యూ అన్నాడు. కానీ నా షర్ట్ని పట్టుకుని నన్ను తిట్టి పడేశాడు. కాబట్టి నేనెవరి షర్ట్ పట్టుకున్నాను ఇప్పుడు? అప్పుడైతే మనం ఎవరి షర్ట్ని పట్టుకుంటే వాడు మన డెటారా సార్? అవునమ్మా. మన షర్ట్ని ఎవరైనా పట్టుకుంటే డబ్బుల కోసం. ఆ పాయింట్ని నోట్ చేసుకోండి ముందు. అర్థమైందా? దేనికోసం? డబ్బుల కోసం మీ షర్ట్ని ఎవడైనా పట్టుకుంటే వాడు క్రెడిటార్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? ఇప్పుడు చక్కగా కాపీ చేసుకున్న అందరూ. ఓకేనా? ఓకే, రెడీ అమ్మా? అందరూ వినండి. ఇది అర్థమైందా? ఎన్కే టు బ్యాంకర్. ఎందుకంటే ఎన్కే బికమ్స్ మై డెటార్, ఎన్కే బికమ్స్ మై బ్యాంక్, బికమ్స్ మై క్రెడిటర్, బ్యాంక్ బికమ్స్ మై క్రెడిటర్. ఏంటి సార్ ఇక్కడ బిల్స్ రిసీవబుల్ రాలేదు? ఆల్రెడీ బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ అయిపోయింది మనకి డిస్కౌంట్ చేసేటప్పుడు. ఇబ్బంది పెడుతున్నానా అమ్మా మిమ్మల్ని? క్లియరా? ఓకేనా? ఎరేస్ చేయమంటారా? అమ్మా అందరూ గమనించండమ్మా. డిసానర్లో థర్డ్ సిట్యువేషన్ అందరూ గమనించండమ్మా. ఆఫ్టర్ దిస్ టూ ఎంట్రీస్ హూ ఈజ్ హ్యావింగ్ ద బిల్? కేఎస్ ఈజ్ హ్యావింగ్ ది బిల్. ఆన్ 110 నానా ఈ సిట్యువేషన్
శరవణన్ సార్కి రానే రాకూడదు. అట్లీస్ట్ బ్యాంకర్ నా షర్టు పట్టుకున్నా కూడా ఓకే. ఇలా చూడండమ్మా. అందరూ గమనించండమ్మా. ఆఫ్టర్ దిస్ 3 entries, who is having the bill? Shruti is having the bill on the maturity date. On the maturity date, Shruti is going to NK and presenting the bill. Presenting the bill. ఈ NK ఏం చేశాడంటే, అందరూ వినండమ్మా, NK ఏం చేశాడంటే శృతిని చూసి నేను దయ్యాలకి డబ్బులు ఇవ్వను అనేశాడు. ఇవ్వకపోగా ఏమన్నాడు, దయ్యాలకి ఆమెను డిజానర్ చేయడం మాత్రమే కాకుండా ఇన్సల్ట్ కూడా చేసి పంపించాడు. చూశారులేపో అన్నాడు. శరవణన్ సార్ వస్తేనే డబ్బులు ఇవ్వను, నువ్వేంటి దయ్యంలాగా ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. ఏమ్మా, ఆన్ ది మెచ్యూరిటీ డేట్ శృతి హ్యాస్ ప్రెజెంటెడ్ ద బిల్ టు ఎన్కే అండ్ ఎన్కే డిసానర్స్ ద బిల్. పైగా ఏమని చెప్పాడు, దయ్యాలకి డబ్బులు ఇవ్వను, ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు శృతి ఈస్ టెల్లింగ్ థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్ యూ ఏంటమ్మా? శృతి ఈస్ టెల్లింగ్ థ్యాంక్ యూ టు ఎన్కే అండ్ షీ ఈస్ గివింగ్ మీ ఏ కాల్. నానా, యూ రిమెంబర్ వన్ మూవీ, ప్రభుదేవా మూవీ? ఏదో ఒక అమ్మాయి ప్రభుదేవాన్ని భయంకరంగా సేమ్ బ్లడ్ అలాగే వడివేలు, అంటే ప్రభుదేవా వడివేలు వాళ్ళిద్దరి చెవుల్లోంచి రక్తం గారేలాగా, అదేదో సినిమాలో ఒక అమ్మాయి ప్రభుదేవాన్ని భయంకరంగా తిడుతుంది, వడివేల్ని తిడుతుంది. ఆ విధంగా శృతి ఈజ్ యూజింగ్ ఆల్ ద గుడ్ వర్డ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అగైన్స్ట్ కేఎస్. సార్ ఎందుకు సార్ అనవసరంగా మిమ్మల్ని తిడుతుంది? నేను ఆ బిల్ ని ఎవరికి ఎండార్స్ చేశాను? శృతికి ఎండార్స్ చేసి 3 months వెయిట్ చేసి శృతి ఎన్కే గారు డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. తను కూడా ఓపిక్గా 3 months వెయిట్ చేసింది. తర్వాత వెళ్ళడితే వాడేమన్నాడు, దయ్యాలకి డబ్బులు ఇవ్వడం కుదరదు. ఇప్పుడు ఈ బిల్ ని ఎవరిచ్చారు? శృతికి నేనే ఇచ్చాను. సో షీ విల్ గివ్ మీ ఏ కాల్ అండ్ యూజ్ ఆల్ ది నాన్ సెన్స్ వర్డ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ ఎట్ ది ఎండ్ హూ విల్ బి హోల్డింగ్ మై షర్ట్. శృతి ఇప్పుడు డెమో చేయడం కుదరదు, నోరు మూసుకుని వినండి. హూ విల్ బి హోల్డింగ్ మై షర్ట్? శృతి అండ్ ఐ విల్ బి హోల్డింగ్ ద షర్ట్ ఆఫ్ NK. If somebody holds our shirt for money, they are our creditor, and if we are holding the shirt of some other person for money, they are our debtor. In case the endorsable, entama endorsed bill dishonored, endorsed bill dishonored, the journal entry is NK account debit to ఏఎస్ అకౌంట్ 1 lakh. నాన్న చక్కగా వినండి, నేను ఎన్కేని డెబిట్ టచ్ చేశాను, ఏఎస్ ని క్రెడిట్ చేశాను. ఏంటమ్మా ఏఎస్ ని క్రెడిట్ చేశాను? ఇద్దరిని. రే మీకు అర్థమవుతుందా లేదా? ఏమ్మా రే నోరు మూసుకొని వినండిరా ముందు. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎన్కే బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు, ఆవేశపడకండిరా బంగారాలు. ఇక్కడ జర్నల్ ఎంట్రీ ఈజ్ కేఎస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 1 lakh because she is holding my shirt. క్లియరా? అందరూ ఉత్సాహంగా కొట్టాలమ్మా చప్పట్లు. కన్ఫ్యూజ్ చేశానా నాన్న మిమ్మల్ని? క్లియరా? ఎండార్స్డ్ బిల్ చెప్పండి. డిసానర్డ్. ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ Saravanan. NK account debit account because AS is holding my shirt because I have endorsed the bill. That bill is dishonored. She will demand payment from me. She once again becomes my creditor. So I have to credit AS and that dash once again becomes my debtor. So I am debiting NK. So NK account debit to AS. నాన్న నీకు కోపం రావట్లేదు కదా? ఓకేనా? బాగా అర్థమవుతుందా? NK account debit to AS in the books of NK. Bills payable account debit to KS account in the books of AS. KS account debit to bills receivable because she is holding my shirt. So I become a debtor for her. So she is debiting Saravanan. If anybody holds our shirt for money, they are our creditor. If we have the right to hold some other person's shirt for money, they are our debtor. A debtor should be debited and creditor should be credited. So endorsed bill dishonored. Actually the journal entry is debtor account debit to creditor accounts. Sir, NK మీకు డెటారా? అవునానా. ఏఎస్ మీ క్రెడిటరా? అవునమ్మా. డెటార్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్ అకౌంట్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? కాపీ ఇట్టమ్మా. కంఫర్టబులా?
సుమారుగా అర్థమైందా? సూపర్గా అర్థమైందా అమ్మా? బాగా అర్థమైందా? తర్వాత టాపిక్ని మనం ఎంజాయ్ చేద్దాం. శ్రద్ధగా వినండమ్మా. లాస్ట్ వన్. ఈ క్లాస్లో ఇదే లాస్ట్ అమ్మా. అందరూ వినాలమ్మా. విను. ష్. అందరూ వినండమ్మా. ప్లీజ్ లిసన్ హియర్. ఓకేనా? రెడీయా? కంఫర్టబుల్గా ఉంది కదా మీకు? 3 ఎంట్రీస్ వేశాను, పర్వాలేదమ్మా? ఓకే. మిమ్మల్ని అస్సలు నమ్మలేము. అందరూ ఇలా చూడండమ్మా. ఇన్ ద బుక్స్ ఆఫ్ శరవణన్. ఇన్ ద బుక్స్ ఆఫ్ శరవణన్ గురించి మాత్రమే ఆలోచించాలి. ఓకేనా? ఫస్ట్, Saravanan sold goods to NK. The journal entry is NK2 sales NK2. Later, Saravanan has drawn a bill and NK has accepted the bill, and accepted bill is received from NK. In the books of Saravanan, bills receivable account debit to NK account. Bills receivable account debit to. After these 2 entries, who is having the bill? Who is having the bill? KS. KS has decided to hold the bill till maturity, and on the maturity date, KS is presenting the bill to NK, and NK dishonors the bill. NK dishonors on the maturity date. What is the journal entry in the books of KS? Excellent. NK account debit to bills receivable account. Situation 2. Saravanan sold goods to NK. NK to sales. Saravanan has received the bills from NK. Bills receivable to NK. And after that, Saravanan is discounted the bill with the banker. So in the books of Saravanan, bank discount to bills receivable. After these 3 entries, who is having the bill? On the maturity date, the banker is presenting the bill to NK, and NK dishonors the bill. NK dishonors the bill. This discounted bill dishonored. Discounted bill dishonored. In case the discounted bill is dishonored, whether Saravanan is liable to pay the money to the banker. Whether Saravanan is having the right to recover money from NK. If the discounted bill is dishonored, what is the journal entry in the books of Saravanan? Excellent. Situation 3. Saravanan sold goods to NK. NK account debit to sales account. Saravanan received bills of exchange from NK. Accepted bills. Bills receivable account debit to NK. Saravanan has endorsed the bills receivable to Shruti. The journal entry is A Shruti account debit to bills receivable. After these 3 entries, who is having the bill? Shruti is having the bill. On the maturity date. On the maturity date, Shruti presents the bill to NK, and NK dishonors the bill. NK dishonors the bill. Now Shruti is holding the shirt of KS, and KS is holding the shirt of. In the books of KS, what is the journal entry for endorsed bill dishonored? Beautiful. NK account debit to. In the books of NK. In the books of NK bought goods from KS on credit. Purchase account debit to KS account, and NK accepted bills to KS. The entry is KS account debit to bills payable on the maturity date. On the maturity date, NK dishonors the bill. NK dishonors the bill. What is the journal entry? KS account. In case the bill is already discounted and the discounted bill is dishonored by NK, what is the journal entry? Bills payable account debit to. Because he is not liable to bank or endorsee, he is liable only to KS. So in case NK dishonors the bill, always he passes a journal entry, bills payable account debit to KS account. If the endorsed bill is dishonored, what is the journal entry in the books of NK? Bills payable account debit to KS account, irrespective of whether the bill is held till maturity and dishonored, or the discounted bill is dishonored, or the endorsed bill is dishonored. In the books of NK, a simple journal entry, bills payable account debit to KS, because he is liable only to KS. He is liable only to KS. అర్థమవుతుందా నాన్న? 100%. In the books of Shruti. In the books of Shruti, when Shruti receives the bill from KS, the entry is bills receivable account debit to KS on the maturity date. When Shruti presents the bill to NK and the bill is dishonored, what is the journal entry in the books of Shruti? Excellent, Amma. Shruti will never debit or credit NK. Endama debit or credit NK. NK will never debit or credit శృతి. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? అందులో క్లియర్గా ఉన్నాం మనం. క్లియర్గా ఉన్నామా లేమా? ఓకే, ఇప్పుడు అందరూ ఆసక్తిగా వినండి ఒక సూపర్ మాట. రేపు ఇంటర్వ్యూలో ఎవడైనా మనల్ని ప్రశ్నించి సమాధానం మనకి రాకపోతే ఈ ప్రశ్న వాణ్ణి అడగాలి. ఈ ప్రశ్న వాణ్ణి మనం అడగాలి. అందరూ నా కోసం ఒక 5 minutes అటెంటివ్గా ఉండండి. తర్వాత మనం లంచ్ బ్రేక్కి వెళ్ళిపోదాం. రెడీ మై డియర్ లవబుల్ స్టూడెంట్స్? రెడీ? అందరూ వినండమ్మా బంగారాలు.
After these three entries, NK to sales, bills receivable to NK, AS to bills receivable. After these three entries, who is having the bill? నోరు తెరిచి గట్టిగా చెప్పండమ్మా. AS. Shruti is having the. Think and tell whether Shruti can discount the bill with the banker. Whether Shruti can endorse the bill to some other person. Yes, now assume Shruti is discounting the bill with her banker. తన బ్యాంక్ లో బిల్ ని డిస్కౌంట్ చేస్తోంది. అప్పుడు తన ఏ ఎంట్రీ రాస్తుంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్, 2 బిల్స్, రిసీవబుల్ అకౌంట్ 97,000, 3,000, 1 lakh. ఇప్పుడు థింక్ చేసి చెప్పండి, బిల్ ఎవరి దగ్గర ఉంది ఆఫ్టర్ దిస్ ఎంట్రీ? వీడు నో ఎంట్రీ, నేను ఏ ఎంట్రీ? నో ఎంట్రీ. తను డిస్కౌంట్ చేసి డబ్బులు తీసుకున్నప్పుడు నేను ఎంట్రీ వేయను, వాడు ఎంట్రీ వేయడు. ఎస్ఆర్ నో? చూడండి, శృతి ఈ కేసుని ఏదైనా డెబిట్ గానీ క్రెడిట్ గానీ చేసిందా? ఎన్కేని చేస్తుందా? నో వే. ఐడియా అర్థమైందా లేదా? ఇప్పుడు మమ్మల్ని టచ్ చేయలేదు, సో మేము ఏం చేయలేదు. ఐడియా అర్థమైందా లేదా? రైట్. బ్యాంక్ డిస్కౌంట్ బిల్స్ రిసీవబుల్. ఆఫ్టర్ దిస్ జర్నల్ ఎంట్రీ, హూ ఈస్ హ్యావింగ్ ద బిల్? హూస్ బ్యాంక్? చక్కగా అర్థం చేసుకోండి. శృతీస్ బ్యాంక్. ఆన్ ది మెచ్యూరిటీ డేట్. అందరూ శ్రద్ధగా వినాలమ్మా. ఆన్ ది మెచ్యూరిటీ డేట్ శృతి 110 నాడు, నేను ఇచ్చిన రోజే తను డిస్కౌంట్ చేసింది, 110 నాడే ఎంట్రీ వేసింది. అండ్ నౌ ఆఫ్టర్ దిస్ ఎంట్రీ, శృతీస్ బ్యాంకర్. ఏంటమ్మా? శృతీస్ బ్యాంకర్ ఈజ్ హ్యావింగ్ ద బిల్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్. ఆన్ ది శృతీస్ బ్యాంకర్ ప్రజెంటింగ్ ద బిల్ టు ఎన్కే. ఎన్కే హీరో ఆర్ జీరో? జీరో. అండ్ ఎన్కే డిజానరింగ్ ద బిల్ టు శృతీస్ బ్యాంకర్. ఏంటమ్మా? శృతీస్ బ్యాంకర్ కి డబ్బులు ఇవ్వలేదు. ఎవరు? ఎన్కే. ద శృతీస్ బ్యాంకర్ విల్ టెల్ థ్యాంక్ యూ టు ఎన్కే అండ్ శృతీస్ బ్యాంకర్ విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్ శరవణనా? శృతి గమనించండమ్మా, వీడు డిజైనర్ చేసినందువల్ల శృతి బ్యాంకర్ శృతి కాలర్ని పట్టుకుంటాడు. శృతి విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్ శరవణన్. శరవణన్ విల్ బి హోల్డింగ్ ద షర్ట్ ఆఫ్. ఐడియా అర్థమవుతుందా? చూడండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినాలి. నా షర్ట్ని ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? అప్పుడు ఈ డిజైనర్కి జర్నల్ ఎంట్రీ నేనేం చేస్తాను? శృతి ఏం చేస్తుంది? క్రెడిట్ చేస్తుంది. నేనెవరి షర్ట్ని పట్టుకున్నాను ఇప్పుడు? ఎన్కే. నేను ఎన్కేని డెబిట్ చేస్తాను. ఐడియా అర్థమవుతుందా? చూడండమ్మా, ఇప్పుడు శృతి షర్ట్ని ఎవరు పట్టుకున్నారు? తను ఎవరిని క్రెడిట్ చేస్తుంది? బ్యాంకర్. నా షర్ట్ని ఎవరు పట్టుకున్నారు? అప్పుడు కేఎస్ డెబిట్. ఐడియా అర్థమవుతుందా లేదా? వీడు మాత్రం ఎప్పుడు కూడా ఒకే ఎంట్రీ. ఎవడి షర్ట్ అయినా పట్టుకోండి, నా షర్ట్ పట్టుకోవడానికి మాత్రం శరవణన్ సార్కి మాత్రమే రైట్ ఉంది. క్లియరా? నిజంగా అర్థమైందా? ఓకే సార్, అప్పుడు ఈ డాష్ డిజైనర్ చేస్తే అన్ని బుక్స్లోనూ ఎంట్రీ వస్తుందా? అవునమ్మా, ఎందుకంటే అందరూ షర్ట్స్ పట్టుకుంటారు. ఎవడి షర్ట్ని ఎవడు పట్టుకుంటాడో దానికి తగ్గట్టుగా ఎంట్రీ వస్తుంది. మన షర్ట్ని ఎవడు పట్టుకుంటాడో వాడు క్రెడిట్, మనం ఎవరి షర్ట్ని పట్టుకుంటామో వాడు డెబిట్. ఒక్క నిమిషం ఆగండమ్మా, ఒక్క నిమిషం. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? రైట్. ప్రశాంతంగా ఉండండి. కంఫర్టబులా? 100%. ఓకే, ఇప్పుడు అందరూ వినండమ్మా. ఆఫ్టర్ దిస్ 3 ఎంట్రీస్, హూ ఈజ్ హ్యావింగ్ ద బిల్? శృతి ఈజ్ హ్యావింగ్ ద బిల్. ఏఎస్ ఈజ్ హ్యావింగ్ ది బిల్. ఏఎస్ is endorsing the bill to in the books of సౌమ్య. నీ ఇనీషియల్ ఏంటమ్మా? నోరు ముయ్యండ్రా, కాళ్ళు ఎరగొడతా. ఆర్ఎస్. ఓకే, ఆర్ఎస్. వినండమ్మా, నోరు ముయ్యండి. రేయ్, ముందు వినండ్రా. ఇప్పుడు ఏఎస్ దగ్గర బిల్స్ రిసీవబుల్ ఉంది. ఏఎస్ ఏం చేస్తుందంటే ఆర్ఎస్కి ఎండార్స్ చేస్తుంది. అప్పుడు ఆర్ఎస్ అకౌంట్ డెబిట్ టు అకౌంట్. ఆర్ఎస్ వచ్చేసి 1 lakh. ఈ ఆర్ఎస్ డిస్కౌంట్ చేస్తుంది. అర్థమవుతుందా? చూడండి, ఎంజాయ్ చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండమ్మా. ఫస్ట్ ఈ ఎన్కే మనకి బిల్ ఇచ్చాడు కదా, మనం ఎవరికి ఎండార్స్ చేశాం? ఏఎస్కి. ఏఎస్ ఎవరికి ఎండార్స్ చేసింది? ఆర్ఎస్. ఆర్ఎస్ ఏం చేసింది? బిల్ని. ఇప్పుడు బిల్లు ఎవరి దగ్గర ఉంది? బ్యాంకర్. ఎవరు బ్యాంకర్ దగ్గర? ఆర్ఎస్ బ్యాంకర్ దగ్గర ఇప్పుడు బిల్ ఉంది. ఆన్ ద మెచ్యూరిటీ డేట్, ఆర్ఎస్ బ్యాంకర్
ఈజ్ ప్రెజెంటింగ్ ద బిల్ టు ఎన్కే. ఎందుకంటే వాడే కదా యాక్సెప్టర్. ఐడియా అర్థమవుతుందా? వాడేగా యాక్సెప్టర్, సో వాడికి ప్రెజెంట్ చేస్తారు. ఎవరు ప్రెజెంట్ చేశారు ఇప్పుడు? బ్యాంకర్ అండ్ ఎన్కే హానర్స్ ఆర్ డిజానర్స్. మనోడు డిజానర్ చేశాడు. ఇప్పుడు సౌమ్యాస్ ఆర్ఎస్ బ్యాంకర్ విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్. సౌమ్య విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్. శృతి విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్. శరవణన్ విల్ బి హోల్డింగ్ ద షర్ట్ ఆఫ్. ఎన్కే అర్థమవుతుందా? చూడండి, అందరూ ఇది చూడండి అమ్మా. ఇప్పుడు ఫస్ట్ అక్కడ ఎవరున్నారు చూడండి ఒకసారి. ఫస్ట్ ఎవరు కనపడుతున్నారు మీకు? బ్యాంకర్. సో ఫస్ట్ ఎవరు నిలబడున్నారు? బ్యాంకర్ ఎవరి షర్ట్ని పట్టుకున్నాడు? సౌమ్య ఎవరి షర్ట్ని పట్టుకుంది? శృతి ఎవరి షర్ట్ని పట్టుకుంది? నేను ఎవరి షర్ట్ని పట్టుకున్నాను? ఇప్పుడు జర్నల్ ఎంట్రీ నా బుక్స్ విషయానికి వస్తే నా షర్ట్ని ఎవరు పట్టుకున్నారు నా షర్టు? అప్పుడు నా బుక్స్ లో జర్నల్ ఎంట్రీ శృతి క్రెడిట్, ఎన్కే డెబిట్. ఐడియా అర్థమవుతుందా లేదా? వాడి షర్ట్నేమో నేను మాత్రమే పట్టుకున్నాను. ఏంట్రా? బిల్స్ పేయబుల్. ఇప్పుడు ఏఎస్ షర్ట్ని ఎవరు పట్టుకున్నారు? ఆర్ఎస్. అప్పుడు ఆర్ఎస్ క్రెడిట్, ఈ అమ్మాయి నా షర్ట్ పట్టుకున్నది కదా. అప్పుడు కేఎస్ డెబిట్. ఎస్ ఆర్ నో? ఆర్ఎస్ షర్ట్ని ఎవరు పట్టుకున్నారు? అప్పుడు బ్యాంక్ క్రెడిట్, తనెవరిని పట్టుకుంది? ఓకేనా? అర్థమైందా? రే నిజంగా అర్థమైందా? కష్టంగా ఉందా? ఈజీగా ఉందా? ఈజీగా ఉందా? కానీ ఇది ఈజీగా ఉందని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్తాను, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? యాక్చువల్గా ఈ బిల్ విషయంలో ఏం జరిగిందంటే, ఎండార్స్డ్ బిల్. చెప్పండి. అంటే శరవణన్ తనకొచ్చిన బిల్ని ఎండార్స్ చేశాడు. ఎండార్స్డ్ బిల్ అంటేనే మీ మైండ్లో శృతి దగ్గరికి బిల్ వచ్చేసింది. ఎండార్స్డ్ బిల్ చెప్పండి. అగైన్ ఎండార్స్ బై, తను ఫస్ట్ ఎండార్సీ. మనకి వచ్చిన బిల్ని మనం శృతికి ఎండార్స్ చేశాం. ఎండార్స్డ్ బిల్ అంటేనే శృతి దగ్గరకు వచ్చేసినట్టు. ఎండార్స్డ్ బై ద ఫస్ట్ ఎండార్సీ, తనే ఫస్ట్ ఎండార్సీ. ఎవరు ఫస్ట్ ఎండార్సీ? నేనేమో ఫస్ట్ ఎండార్ సర్. నేనే ఎండార్స్ చేశాను కదా, నేను ఎండార్ సర్ని, తనేమో ఫస్ట్ ఎండార్స్డ్ బిల్. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది బిల్లు? ఎవరి దగ్గర ఉంది బిల్లు? ఎండార్స్డ్ బై ద ఫస్ట్ ఎండార్సీ. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది బిల్లు? ఆర్ఎస్ సెకండ్ ఎండార్సీ దగ్గర ఉంది ఇప్పుడు బిల్లు. చెప్పండి. ఎవరు ఫస్ట్ ఎండార్సీ? ఎవరు సెకండ్ ఎండార్సీ? ఎవరు ఎండార్సర్? కేఎస్. ఎండార్స్డ్ బిల్ ఎండార్స్డ్ బై ది ఫస్ట్ ఎండార్సీ టు ద సెకండ్ ఎండార్సీ, డిస్కౌంటెడ్ బై ద సెకండ్ ఎండార్సీ, డిస్కౌంటెడ్ బై ద సెకండ్ ఎండార్సీ, డిస్ఆనర్డ్ బై ది డ్రాయీ. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఫస్ట్ ఎండార్సీ అని అడిగాడు మిమ్మల్ని. మీకు అర్థమవుతుందా? ఎండార్స్డ్ బిల్ చెప్పండి. ఎండార్స్డ్ బై ది ఫస్ట్ ఎండార్సీ, discounted by the second endorsee, dishonored by the drawee. What is the journal entry in the books of first endorsee? క్లియరా? అర్థమైందా? మంచిగా చెప్పండి. క్వశ్చన్ చెప్పండి. ఎండార్స్డ్ బిల్. రేపు ఇంటర్వ్యూలో ఎవడైనా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగి ఇది కూడా మీకు తెలీదా, అది ఇది అని మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే చెప్పేది బాగా వినండి. ఈ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఎండార్స్డ్ బిల్ endorsed by the first endorsee, discounted by the second endorsee, dishonored by the. What is the journal entry in the books of? లేదా క్వశ్చన్ ఇంకొంచెం పెద్దదిగా ఉండాలి అని అనుకుంటే ఎండార్స్డ్ బిల్. ఆగండి. ఎండార్స్డ్ బిల్ ఎండార్స్డ్ బై ది ఫస్ట్ ఎండార్సీ, అగైన్ ఎండార్స్డ్ బై ది సెకండ్ ఎండార్సీ, డిస్కౌంటెడ్ బై ది థర్డ్ ఎండార్సీ, డిజానర్డ్ బై ది డ్రాయీ. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెకండ్ ఎండార్సీ? చెప్పండి. చెప్తారా మీరు? ఐడియా అర్థమైందా లేదా? మీరే ఆలోచించుకొని చెప్తారా?
సార్ థర్డ్ ఎండార్సీ డిస్కౌంట్ చేస్తున్నాడు అంటే థర్డ్ ఎండార్సీ బ్యాంక్ దగ్గర ఉంటుంది. అప్పుడు థర్డ్ ఎండార్సీ బ్యాంకర్ వచ్చేసి ఎన్కే కి ప్రెసెంట్ చేస్తున్నాడు, ఎన్కే ఏమో డిజైనర్ చేస్తున్నాడు. అప్పుడు థర్డ్ ఎండార్సీ బ్యాంకర్ విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్ థర్డ్ ఎండార్సీ, థర్డ్ ఎండార్సీ విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్ సెకండ్ ఎండార్సీ, సెకండ్ ఎండార్సీ విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్ ఫస్ట్ ఎండార్సీ, ఫస్ట్ ఎండార్సీ విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్ డ్రాయర్, డ్రాయర్ విల్ హోల్డ్ ద షర్ట్ ఆఫ్ డ్రాయీ. అకార్డింగ్లీ యూ హ్యావ్ టు థింక్ అండ్ పాస్ జర్నల్ ఎంట్రీ. అర్థమైందా? నా కోసం ఈ క్వశ్చన్ని చెప్తారా మీరు? ఎవరైనా ఏంట్రా సరవణన్ సార్ ఏం నేర్పిస్తున్నారు మీకు, ఏంటి అంత గొప్పగా అకౌంట్స్ లో ఏం నేర్పిస్తున్నారు అని ఎవరైనా అడిగితే ఊరికే వాళ్ళ దగ్గర ఎండార్స్డ్ బిల్ ఎండార్స్ బై ఫస్ట్ ఎండార్సీ, అగైన్ ఎండార్స్డ్ బై సెకండ్ ఎండార్సీ, డిస్కౌంటెడ్ బై థర్డ్ ఎండార్సీ, డిసానర్డ్ బై డ్రాయీ, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెకండ్ ఎండార్సీ అని మీరు అడగండి. అర్థమవుతుందా లేదా? ఓసారి ఓ వ్యక్తి నా స్టూడెంట్ని బ్యాంక్లో ఏదో క్వశ్చన్ అడిగాడు. ఏదో అడిగి ఊరికే ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఏంటి అంత గొప్పగా ఏం చదువుతారు మీరు CAలో, మేము చదివిన అకౌంట్సే కదా మీరు కూడా చదివేది అని ఎగతాళిగా మాట్లాడాడు. కాలేజీలో జాయిన్ అవ్వకుండా ఎందుకు మీరు CA చదువుతున్నారు అది ఇది అని. శుభ్రంగా డిగ్రీ చేసి ఉండొచ్చు కదా. దానికి ఆ అమ్మాయి చాలా చక్కగా ఈరోజు క్వాలిఫైడ్ ఆ అమ్మాయి ఆ బ్యాంకర్ని అడిగింది, ఎండార్స్డ్ బిల్ ఎండార్స్ బై ఫస్ట్ ఎండార్సీ, అగైన్ ఎండార్స్డ్ బై సెకండ్ ఎండార్సీ, డిస్కౌంటెడ్ బై ది థర్డ్ ఎండార్సీ, డిసానర్డ్ బై ది డ్రాయీ, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెకండ్ ఎండార్సీ. బీయింగ్ ఏ బ్యాంకర్ కెన్ యూ పాస్ జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ అని అడిగింది. ఏవడిగావు నువ్వు? ఏమన్నా ఎండార్స్డ్ బిల్ ఎండార్స్ బై ద ఫస్ట్ ఎండార్సీ, అగైన్ ఎండార్స్డ్ బై ద సెకండ్ ఎండార్సీ, డిస్కౌంటెడ్ బై ది థర్డ్ ఎండార్సీ, డిసానర్డ్ బై ది డ్రాయీ, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెకండ్ ఎండార్సీ. ఐడియా అర్థమైందా లేదా? రేపు ఏదైనా ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగాడు, మీకేమో ఆన్సర్ తెలియడం లేదు, ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్ అని వాడు అడిగాడంటే మీరు దీన్ని అడగాలి. అప్పుడు ఎండార్స్డ్ బిల్ ఎండార్స్ బై ది ఫస్ట్ ఎండార్సీ, అగైన్ ఎండార్స్డ్ బై ది సెకండ్ ఎండార్సీ, డిస్కౌంటెడ్ బై ది థర్డ్ ఎండార్సీ, డిసానర్డ్ బై ది డ్రాయీ, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్. నోటికి ఏమవుతుందో చెప్పండి, ఫస్ట్ ఎండార్సీ సెకండ్ ఎండార్సీ ఏదో ఒకటి. అర్థమవుతుందా లేదా? వాడు ఫస్ట్ ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి, ఫస్ట్ స్టెబిలైజ్ అవ్వడానికి వాడికి బాగా టైం పడుతుంది. తర్వాత వాడి క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా కూడా చాలా మంది ఏమంటారంటే ఇలా మీరు అడిగినప్పుడు తక్కువని కొంతమంది నో ఎంట్రీ అని చెప్పేస్తారు. ఎందుకంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు కదా, నో ఎంట్రీ అని చెప్పేస్తారు. డిజానర్ లో నో ఎంట్రీ అనే కాన్సెప్టే లేదమ్మా. ఎవ్రీబడి విల్ బి హోల్డింగ్ ద షర్ట్ ఆఫ్ అదర్స్, వి మస్ట్ పాస్ జర్నల్ ఎంట్రీ. హానర్ అయితేనే నో ఎంట్రీ ఉంటుంది. డిజానర్ లో ఏముండదు, నో ఎంట్రీ అని చెప్పలేరు. ఎందుకంటే ఒకడు డిజైనర్ చేశాడు ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే అందరూ షర్ట్స్ పట్టుకుంటారు. సో అందరూ షర్ట్స్ పట్టుకుని కొట్టుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఏం వేసి తీరాలి, ఎంట్రీ. కొంతమంది దీనికి తక్కువని ఏం ఆన్సర్ చెప్తారంటే నో ఎంట్రీ. అలా అయితే హీఈస్ నథింగ్ థింగ్, హీఈస్ నాట్ థింక్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? నిజంగా అర్థమైందా? ఓకే సార్, దీన్నొకడు చెప్పేశాడు సార్, దీన్నొకడు సమాధానం చెప్పాడు సార్, అప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? తర్వాతి క్వశ్చన్ బాగా వినడం అందరూ. తర్వాతి క్వశ్చన్ దీనికే రేర్గా, యాక్చువల్గా దీనికే సచ్చూరుకుంటాడు, ఫస్ట్ వెపన్కే చచ్చిపోతాడు వాడు. మాక్సిమం దీనికి ఆన్సర్ చెప్పడం చాలా కష్టం. ఒకవేళ చెప్తే వాడు తెలివైనోడని అర్థం. ఓకేనా? రైట్. అప్పుడు ఎలా సార్, మన పరువు పోతుంది కదా. తర్వాతి క్వశ్చన్ ఉందమ్మా. తర్వాతి ప్రశ్న ఎండార్స్డ్ బిల్. చెప్పండి, ఎవరి దగ్గర బిల్ ఉంది? మనోళ్ళలో పేరు చెప్పండి, ఎవరి దగ్గర ఉంది బిల్లు? శృతి దగ్గర ఉంది. ఓకేనా? ఎండార్స్డ్ బిల్ అంటేనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది బిల్లు? ఓకే, ఎండార్స్డ్ బై ది ఫస్ట్ ఎండార్సీ. తను కూడా ఎండార్స్ చేసింది. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? RS. అంటే ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది? సౌమ్య దగ్గరకు వచ్చింది, RS దగ్గరకు వచ్చింది. ఎండార్స్డ్ బిల్ ఎవరి దగ్గర ఉంది బిల్లు? రే నోరు మూయండ్రా. నేను ఎండార్స్డ్ బిల్ అని చెప్పానంటే ఎవరి దగ్గర? ఫస్ట్ ఎండార్సీ దగ్గర బిల్ ఉంది. జస్ట్ ఎండార్స్డ్ బిల్ అన్నానంటే ఎవరి దగ్గర ఉంది బిల్లు? AS దగ్గర ఉంది. ఎండార్స్డ్ బై ది ఫస్ట్ ఎండార్సీ. RS అగైన్ ఎండార్స్డ్ బై ది సెకండ్ ఎండార్సీ టు ద డ్రాయర్. ఎన్కే నాకిచ్చినటువంటి బిల్ని నేను ఎవరికి ఎండార్స్ చేశాను? శృతి ఎవరికి ఎండార్స్ చేసింది? సౌమ్యకి. సౌమ్య ఎవరికి ఎండార్స్ చేసింది? సార్ శృతి మళ్ళీ మీకే బిల్ ఇచ్చింది, ఇదేంటి సార్? అవును, నేను ఎండార్స్ చేసిన బిల్లు మళ్ళీ నాకే వచ్చింది. ఐడియా అర్థమవుతుందా లేదా? ఎండార్స్డ్, ముందు వినండ్రా. ఎండార్స్డ్ బిల్ ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఎండార్స్డ్ బై ఫస్ట్ ఎండార్సీ, అగైన్ ఎండార్స్డ్ బై ది సెకండ్ ఎండార్సీ టు ద డ్రాయర్ అండ్ డిస్కౌంటెడ్ బై ది డ్రాయర్. ఇప్పుడు నా బ్యాంకర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎన్కే దగ్గర నుండి నేను తీసుకున్న బిల్ని నేను శృతికిచ్చి, శృతి సౌమ్యకిచ్చి, సౌమ్య మళ్ళీ నాకిచ్చి, నేనే దాన్ని నా బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకున్నాను. ఐడియా అర్థమవుతుందా లేదా? ఎండార్స్డ్ బిల్ ఎండార్స్డ్ బై ద ఫస్ట్ ఎండార్సీ,
Again endorsed by the second endorsee to the drawer, discounted with the banker, dishonored by the. Now what is the journal entry in the books of drawer? In the books of drawer సచ్చూరుకుంటాడు. ఇంకా ఐడియా అర్థమైందా లేదా? రైట్. రెడీనా అమ్మా? అందరూ వినాలి. ఎన్కే టు బ్యాంకర్. రెడీ? అందరూ గమనించండి అమ్మా. రెడీ రెడీ సార్. బాయ్. ఇతనెవరు? నోరు ముయ్యండి. ఈడికెందుకు ఇంత పెద్ద తలకాయ? నానా, ఈ డాష్ గాడే మనకి బిల్ ఇచ్చినవాడు, కరెక్టా? మనం ఎవరికిచ్చాం బిల్ని ఇప్పుడు? ఏఎస్ ఎవరికిచ్చింది బిల్ని? ఆర్ఎస్ మళ్ళీ మనకి. కాస్త గ్యాప్ ఇద్దాం ఇక్కడ, ఎందుకంటే నాకు ఆర్ఎస్కి మధ్యలో ఏఎస్ నించోవాలి కదా, అందుకు. ఓకే ఓకే, అరవకండి రే. చాలా ఆపండి. నోరు ముయ్యండి రే, నోరు ముయ్యండి. ఎందుకు సార్ ఇదంతా కూడా? ఊరికే టైం పాస్కి నానా. అలవాటు పడిపోయాం కదా, లేకపోతే చేయకూడదు, రిస్క్. అలవాటే చేసినా కూడా రిస్కే. ఒక 10 రిస్క్ లిమిట్ వరకు పర్వాలేదు, చాలా మంది జాలీగా ఉంటారు కదా సార్. హీస్ లైక్ దట్. ఓ చాలా ఆపండి నాయన. ఓకే, గమనించండి. ఇదంతా ఫార్మల్గా చెప్పాలనుకున్నా చెప్పడం కష్టమైపోతుంది. సరే వినండి. ఎండార్స్డ్ బిల్, endorsed by the first endorsee. Again endorsed by the second endorsee to the drawer, discounted by the drawer, dishonored by the drawee. రైట్, దీనికి ముందు ఒకటి చెప్పాను కదా, అది ఈజీగా ఉందా? ఓకే, అదేంటంటే శరవణన్ దగ్గర నుంచి శృతికి వెళ్ళి, శృతి దగ్గర నుంచి సౌమ్యకి వెళ్ళిపోయి, సౌమ్య బ్యాంక్ లో డిస్కౌంట్ చేసి ఆ డాష్ గార్డు డిజానర్ చేయగానే సౌమ్య బ్యాంకర్ ఏమో సౌమ్య షర్టు పట్టుకుంటాడు, సౌమ్య వచ్చేసి శృతి షర్టు పట్టుకుంటుంది, శృతి నా చొక్కా పట్టుకుంటుంది, నేను ఎన్కే షర్టు పట్టుకుంటాను. ఆ షర్టు పట్టుకోవడాన్ని బట్టి జర్నల్ ఎంట్రీ వేసుకుంటాము. అది ఫస్ట్ చెప్పాను. ఎండార్స్డ్ బిల్ ఎండార్స్డ్ బై ద ఫస్ట్ ఎండార్సీ, అగైన్ డిస్కౌంటెడ్ బై ది సెకండ్ ఎండార్సీ, డిజానర్డ్ బై ది డ్రాయీ. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్? ఫస్ట్ ఎండార్సీ, సెకండ్ ఎండార్సీ అండ్ డ్రాయీ. అంతవరకు ఓకేనా? నాట్ ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఎండార్స్డ్ బిల్ ఎండార్స్డ్ బై ద ఫస్ట్ ఎండార్సీ, అగైన్ ఎండార్స్డ్ బై ద సెకండ్ ఎండార్సీ టు ద డ్రాయర్, డిస్కౌంటెడ్ బై ద డ్రాయర్, డిసోనర్డ్ బై ది డ్రాయీ. అలా అయితే ఎన్కే ఫస్ట్ బిల్ ని కేఎస్ కిచ్చాడు, కేఎస్ ఏమో ఏఎస్ కిచ్చాడు, ఏఎస్ ఏమో ఆర్ఎస్ కిచ్చింది, ఆర్ఎస్ మళ్ళీ కేఎస్ చేతికిచ్చి కేఎస్ తన బ్యాంక్ లో దాన్ని డిస్కౌంట్ చేశాడు. క్లియరా? ఇక్కడ నుంచి ఎన్కే దగ్గర నుంచి బిల్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? కేఎస్ దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది? ఏఎస్ దగ్గర నుంచి ఎవరికి వెళ్ళింది? ఆర్ఎస్ దగ్గర నుంచి మళ్ళీ ఎవరికొచ్చింది? కేఎస్ ఏం చేశాడు? బ్యాంక్ లో డిస్కౌంట్ చేశాడు. డిస్కౌంట్ చేసి ఈ బ్యాంక్ ఎన్కేకి బిల్ ని ప్రెజెంట్ చేసి హానర్ అయిందా, డిజానర్ అయిందా? అప్పుడు ఈ బ్యాంకర్ విల్ టెల్ థ్యాంక్ యూ టు ఎన్కే చెప్పేసి ఈ బ్యాంకర్, కేఎస్ బ్యాంకర్. ఇప్పుడు ముఖ్యమైన వ్యక్తి ఎవరమ్మా ఇక్కడ? కేఎస్. రేయ్ నోరు ముయ్యండి. కేఎస్ పాపం. నానా, ఇప్పుడు ఆ బ్యాంకర్ వచ్చేసి ఎవరి షర్ట్ని పట్టుకున్నారమ్మా? కేఎస్ షర్ట్ని పట్టుకున్నాడు. నేను వెంటనే నాకు రెండోసారి బిల్ ఇచ్చింది ఎవరు? ఆర్ఎస్. నేను తన షర్ట్ని పట్టుకుంటాను. ఐడియా అర్థమవుతుందా లేదా? ఎందుకంటే నాకు తనే ఇచ్చింది కదా బిల్ని, సో నేను తన షర్ట్ని పట్టుకుంటాను. తనేం చేస్తుందంటే తనెవరి షర్ట్ని పట్టుకుంటుంది ఇప్పుడు? ఐడియా అర్థమవుతుందా చూడండి. తను ఏ షర్ట్ని, రే మీకు యారో అర్థమవుతుందా చూడండి. ఎందుకంటే మన చేతికి ఇచ్చింది ఆర్ఎస్, సో నేను తన షర్ట్ పట్టుకుంటాను. తను ఏ షర్ట్ పట్టుకుంటుంది. ఏఎస్కి ఎవరిచ్చారు? నేనిచ్చాను. మళ్ళీ
చూడండి ఇక్కడ ఇద్దరు పట్టుకుంటున్నారు నా షర్ట్ని. ఇప్పుడు అర్థమవుతుందా? నాన్న, ఈ బ్యాంకర్ నా షర్టు పట్టుకోవడానికి, ఈ ఏఎస్ నా షర్ట్ని పట్టుకోవడానికి కారణంగా ఉన్నటువంటి ఆ డాష్ గార్డ్ ఎవరమ్మా? అప్పుడు నేను ఎన్కే గాడి షర్ట్ని పట్టుకుంటాను. రే ఎన్కే! ఐడియా అర్థమైందా లేదా? ఇది ఇప్పటికి జరిగింది. అప్పుడు డిజానర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కేఎస్, ఇన్ ద బుక్స్ ఆఫ్ కేఎస్ డిజానర్కి ఎంట్రీ ఏంటంటే, నా షర్ట్ని ఎవరు పట్టుకున్నారు? బ్యాంకరు. అప్పుడు బ్యాంక్ని క్రెడిట్ చేస్తాను. నా షర్ట్ని ఇంకొకరు కూడా పట్టుకున్నారు. ఎవరు? ఏఎస్. తనని కూడా క్రెడిట్ చేస్తాను. నేను ఎవరి షర్ట్ని పట్టుకున్నాను ఇప్పుడు? ఆర్ఎస్ షర్ట్ని పట్టుకున్నాను. ఇంకా ఎవరి షర్ట్ని పట్టుకున్నాను? 1,00,000 క్లియరా? నిజంగా అర్థమయ్యిందా? సార్ మరప్పుడు వాళ్ళేం ఎంట్రీ వేస్తారు? ఈ డాష్ గార్డ్ ఎప్పుడు కూడా వీడి షర్ట్ని నేను మాత్రమే పట్టుకుంటాను. ఇది థ్యాంక్ యూ యారో. వీళ్ళని మనం ఏమీ చేయలేము. మీరు ఎప్పుడైనా చూడండి, ఇతను నన్ను క్రెడిట్ చేసి బిల్స్ పేయబుల్. ఇక్కడ పెద్ద రణరంగమే జరిగింది, కానీ తను మాత్రం ఎప్పుడు ఒకే ఎంట్రీనే, బిల్స్ పేయబుల్ టు కేఎస్. వీడు ఇంకేం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వీడు భాష. కానీ ఇంత గొడవ జరగడానికి కారణం ఎవడయ్యా అంటే వీడే. ఇంత జరగడానికి కారణం వీడే. డిజైనర్కి వీడి వేసే ఎంట్రీ బిల్స్ పేయబుల్, నేను వేసే ఎంట్రీ చూడండి, నేను అందరినీ పట్టుకోవాలి, అందరినీ. గమనించండి, ఇప్పుడు ఇక్కడ తన షర్ట్ని ఎవరు పట్టుకున్నారు? కేఎస్. అప్పుడు కేఎస్. అయ్యయ్యో, వీడి వల్ల ఒక పెన్ను కూడా వేస్ట్ అయిపోతుందమ్మా. కేఎస్ షర్ట్నేమో తన షర్ట్ని ఎవరు పట్టుకున్నారు? అప్పుడు తను ఏఎస్ టు కేఎస్ అని వేస్తుంది. తనేం చేయాలి? తను కేఎస్ బుక్స్లో కేఎస్ టు ఆర్ఎస్, అది నేను అదేదో వేశాను కదా. ఇప్పుడు ఈ బ్యాంకర్ ఏ ఎంట్రీ వేస్తాడు? నన్ను డెబిట్ చేస్తాడు. కేఎస్ని డెబిట్ చేసి వీడు బిల్స్ రిసీవబుల్, ఎందుకంటే వీడి దగ్గర బిల్స్ రిసీవబుల్ డమ్మీగా ఉన్నాడు. అర్థమైందా? అర్థమైంది. అట్లీస్ట్ ఈ ప్రశ్నైనా గుర్తుపెట్టుకుంటారా? ఎండార్స్డ్ బిల్, ఎండార్స్డ్ బై ది ఫస్ట్ ఎండార్సీ. బాగా వినండి. ఎండార్స్డ్ బై ది ఫస్ట్ ఎండార్సీ, అగైన్ ఎండార్స్డ్ బై ది సెకండ్ ఎండార్సీ టు ద డ్రాయర్, డిస్కౌంటెడ్ బై ది డ్రాయర్, డిజానర్డ్ బై ది. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్? ఆ డ్రాయర్లోనే 2 డెబిట్ 2 క్రెడిట్. ఇలా చూడండి, యాక్చువల్లీ నా బుక్స్లో అందరూ వచ్చారు. ఆర్ఎస్, ఏఎస్, ఎన్కే, బ్యాంకర్, వీళ్ళందరూ వచ్చారు. ఐడియా అర్థమైందా లేదా? కంఫర్టబుల్ మై డియర్ లవ్వబుల్ స్టూడెంట్స్? క్లియరా? ఓకే, దీన్ని కాపీ చేసుకున్నారు కదమ్మా. ఓకే, నేను ఒకే ఒక ట్రాన్సాక్షన్ చెప్తాను, దాన్ని మాత్రం రాసుకోండి, ఫినిష్ చేద్దాం. ఎండార్స్డ్ బిల్, ఎండార్స్డ్ బిల్, ఎండార్స్డ్ బై ది ఫస్ట్ ఎండార్సీ, ఎండార్స్డ్ బిల్, endorsed by first endorsee, discounted by the second endorsee, dishonored by the drawee. Full stop. Past journal entry for dishonor in the books of all the parties. Past journal entry for dishonor in the books of all the parties. All the parties అనేది drawer, drawee, first endorsee, second endorsee is banker. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2. Endorsed bill, endorsed by the first endorsee, again endorsed by the second endorsee to the drawer. Endorsed bill, endorsed by the first endorsee, again endorsed by the second endorsee to the drawer, discounted by the drawer, dishonored by the drawee. Past journal entry for dishonor in the books of all the parties. దట్స్ ఇట్ అమ్మా. నెక్స్ట్ క్లాస్కి దీన్ని చక్కగా వేసుకుని వస్తారు కదా, చిన్న రివిజన్ చేసుకుని వస్తారు కదమ్మా.
బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కంఫర్టబుల్ గా ఉందమ్మా మీకు? నెక్స్ట్ క్లాస్ లో ఇంకా సూపర్ గా చెప్తాను. రెన్యువల్ ఆఫ్ బిల్, రిటైర్మెంట్ ఆఫ్ ఎ బిల్, నోటింగ్ చార్జెస్, ఇన్సాల్వెన్సీ అన్ని చెప్పేస్తాను. ఆల్మోస్ట్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఫినిష్ చేస్తాం. దేన్ని ఇంకో క్లాస్ లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫినిష్ చేద్దాం. ఓకేమా, బాయ్.